Why is important for us to learn the revelation? మరి ప్రకటన గ్రంథాన్ని మనం ఎందుకు నేర్చుకోవాలండి? దానిలో ప్రాముఖ్యత ఏమిటి? Why is important for us to learn the revelation? మరి ప్రకటన గ్రంథం నేర్చుకోవడంలో ఎందుకు నేర్చుకోవాలి? దానిలో ఉన్న ప్రాముఖ్యత ఏమిటండి? దేవుని యొక్క మర్మాలను తెలుసుకున్నాడు. Yeah, the secrets of God. We know of secret of God. It is the secret of God. Yeah. Yes. What else? ఇంకా అండి? ఎలా చదవాలి నేర్చుకోవడానికి? How to read prophecies. జరగబోయే సంగతులను How to read prophecies, and we know about of for future works. Yes, it is the prophecy about the future, about the time of the second coming of Jesus, right? అవునండి, ఇదంతయు భవిష్యత్తులో యేసుక్రీస్తు ప్రభుల వారు రెండవ రాకడకు సంబంధించిన ప్రవచనాలు అన్నిటి గురించి కూడా మనం నేర్చుకోవడం కోసం ఇక్కడ ఉన్నాం. Yes, so if we want to be able to recognize when Jesus comes again, we must understand the revelation. మరి కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు తిరిగి వస్తారన్న సంగతి గురించి, వాటన్నిటి విషయాల గురించి మనం తెలుసుకోవడం కోసమే ఇక్కడ కూడుకున్నాం. So that's why it's very important for us to come here so that we can learn the true meaning of the book of Revelation. కాబట్టి మన ప్రకటన గ్రంథం యొక్క నిజమైన అర్థాన్ని తెలుసుకోవాలంటే. So please take this seriously. Please do not think that this is a class. When you have time, then you can join. When you are busy, you can just skip the class. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క తరగతిలో కొంచెం శ్రద్ధ వహించండి. నేను బిజీగా ఉన్నానని చెప్పేసి ఈ తరగతిని అయితే స్కిప్ చేయకండి. Okay, so before the class start, we have the class etiquette that we must keep. మరి కాబట్టి మనం తరగతిని ప్రారంభించుకునే ముందు కొన్ని విషయాలను అయితే తెలుసుకుందామండి తరగతికి సంబంధించి. So first, like we mentioned, please do not share the class link to others. Only those who registered can join the class. మరి కాబట్టి ఈ యొక్క క్లాస్ లింక్ ని వేరే ఇతరులకు ఎవరికి పంపించకండి. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వారికి మాత్రమే పంపించండి. So if there's anyone you want to help them to join the class to learn the word too, please let our missionary know. Next month we will open the new class. మరి ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని నేర్చుకోవడం కోసం ఆసక్తిగా ఉన్నారో వారందరికీ కూడా మీరు తెలియజేయండి. మనం వచ్చే నెలలో ఒక కొత్త తరగతిని అయితే ప్రారంభిస్తున్నాం. వారి యొక్క వివరాలన్నిటిని కూడా మీ మిషనరీస్కి మీరు పంపించండి. Okay, and during the lesson, please take note, listen carefully, stay in your seat until the end. మరి మీరు తరగతి జరుగుతున్న సమయంలో మీరు నోట్స్ రాసుకోవడము అలాగే వచ్చేసి మీరున్న ప్రదేశం నుంచి కదలకుండా శ్రద్ధగా అయితే ఈ యొక్క తరగతిని అయితే వినండి. Because we know we are here in front of God, we need to be really focused, keep our heart, keep our attention on God's word. మరి కాబట్టి మనందరం కూడా దేవుడి యొక్క సన్నిధిలో ఉన్నాము కాబట్టి ఆయన యొక్క వాక్యం పైన దృష్టి ఉంచాలి. మన హృదయాన్ని మన యొక్క ఆలోచన అన్నిటిని కూడా ఆయన పైన ఉంచాలి. So when we are listening to God's word, we need to be focused. We can't do other things. We can't lie on the bed, listen to the word of God. మరి కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు మీరు వేరే పనులు చేసుకోవడం కానీ అలాగే మీరు పడుకొని మీరు నిద్రపోతూ అయితే ఈ యొక్క వాక్యాన్ని అయితే వినకండి. Okay, and also, like we mentioned many times, when you join the Zoom class, please change your name to your full name so that we can recognize you. మరి కాబట్టి మీరు తరగతిలో చేరే ముందు మేము చాలా మీకు ప్రతిసారి మీకు వివరిస్తానే ఉన్నాము. మీ యొక్క పూర్తి పేరుతో జూమ్లో అయితే చేరండి. అప్పుడైతే మేము మిమ్మల్ని గుర్తించగలుగుతాం. And please also during the class, when you are not speaking, please be on mute and turn on the camera. మరి కాబట్టి మీరు
మీరు తరగతిలో మాట్లాడకుండా ఉన్నట్లయితే మీరు దయచేసి మీ యొక్క మైక్ని మ్యూట్ చేసుకోండి. అలాగే కెమెరాస్ని కూడా ఆన్ చేసి ఉంచండి. And number 4, very important, please do not be late for the class. మరి దయచేసి మీరు ఎవరు కూడా క్లాస్కు ఆలస్యంగా అయితే రాకండి. And also, of course, we can't be absent. మరి మీరు ఒకవేళ గైడ్ హాజరైనట్లయితే So please, if there's any special situation, you will be late or you can't join, please let your missionary know in advance. మరి మీరు ఏదైనా సరే ప్రత్యేక పని పడినప్పుడు కానీ అలాగే మీరు తరగతికి రానప్పుడు అయితే మీ యొక్క మిషనరీస్కి మీకు ఎవరైతే లింక్ పంపిస్తున్నారో వారికి ముందుగానే తెలియచేయండి. Okay, and as we mentioned many times, the attendance is very important because if you miss many classes, it's going to be difficult to understand the future class. మరి మేము మీకు ప్రతిసారి తెలియజేస్తానే ఉన్నాము, మనకు అటెండెన్స్ వచ్చేసి చాలా ముఖ్యమైనదిగా ఉంది. కాబట్టి మీరు ఎక్కువ సార్లు గైడ్ హాజరైనట్లయితే మీకు భవిష్యత్తులో జరగబోయే తరగతులు ఏవి మీకు అర్థమవ్వవు. So if there's some special situation when you can't join the class, please watch the recording video and submit your note so that we can check your attendance. మరి మీకు ఏవైనా సరే మీరు ప్రత్యేకమైన పనిలో ఉన్నప్పుడు మీరు దయచేసి మీకు పంపించినటువంటి రికార్డింగ్ వీడియోని మీరు చూసి నోట్స్ రాసి మీరు పంపించినట్లయితే మేము మీ అటెండెన్స్ని చెక్ చేయడం అయితే జరుగుతుంది. Okay, so for start from today's class, in advance we will set do the starting prayer, the finishing prayer, and the Bible reader for today's class. మరి ఇప్పుడు మనం తరగతిని ప్రారంభించుకునే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే చెప్పడం అయితే జరుగుతాయండి. ఒకరు వచ్చేసి ప్రారంభపు ప్రార్థన, ఇంకొకరు వచ్చేసి ముగింపు ప్రార్థన, ఇంకొకరు వచ్చేసి బైబిల్ చదవడం అవి అయితే జరుగుతాయి. Yeah. So if you also want to pray or want to read the Bible in the class, please let your missionary know. మరి మీలో ఎవరైనా సరే మీరు ప్రారంభ ప్రార్థన చేయాలన్నా, ముగింపు ప్రార్థన చేయాలన్నా, అలాగే బైబిల్ చదవాలన్నా మీరు దయచేసి ముందుగా మీ యొక్క మిషనరీస్కి అయితే తెలియజేయండి. Okay, so today our Pinky Manohar brother will do the starting prayer. మరి ప్రారంభపు ప్రార్థన ఈరోజు వచ్చేసి మనోహర్ బ్రదర్ గారు చేస్తారండి. Is brother there? యా బ్రదర్ మీరు ఉన్నారా అండి? మనోహర్ బ్రదర్. హలో, మనోహర్ బ్రదర్ గారు ఉన్నారా అండి? హలో. Yes, brother, can you pray? ప్రార్థన చేయండి. మనోహర్, ఇక్కడ మీకు స్టార్టింగ్ ప్రేయర్ అనే పేరు ఉంది కదండి, పినక్కి మనోహర్ గారు, ఆయన ప్రారంభ ప్రార్థన చేయండి. మాట్లాడతలేదండి అతను, ఇంకొకరు చేయమంటారు ఎవరండి? I think it's a different person. Sorry. Okay, so today anyone want to do the starting prayer? మరి నిరంతరం కూడా ఏకరీతిగా ఉన్నది ఒక స్వీర్ తప్ప మాకు ఈ లోకల్ ఎవరైనా తెచ్చమని మీకు చేసి ఇంతవరకు మీ సజమైన రెక్కలు చూడండి వాళ్ళు కాచి కాపాడుకొస్తున్న విధానాన్ని బట్టి మీకు గోడలు కొందరికి మీద కూడా అలాగే కాచి ఈ దినం చూడలేదు చాలా మంది ఉన్న సైనా సరే మాకు ఏదైనా కలిసిన విధానం బట్టి కూడా మాకన్నా చందాలు ఆసుపత్రులు పేరు చాలా మంది కలిసిపోయిన సాలకన్నా మేము గొప్ప వాళ్ళు మీకు అయినా సరే మాకు ఏదైనా చేసిన విధానాన్ని బట్టి మీకు వాళ్ళగా మరిపోతుంది. అలాగే ఇందులో ఎంతమంది అయితే వాక్యం నేర్చుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అలాగే వాళ్ళ హృదయాల్లోకి వెళ్ళి వాక్యం బాధ్యత మీరు దయచేయండి. అలాగే శ్రద్ధతో వినే బాధ్యత కలిగి మంచి తెలియని బుద్ధి జ్ఞానం ఇచ్చి ముందు కనిపించిన బుద్ధి జ్ఞానం కొద్దిగా ఉంటే అడగమన్నారు సార్, ధారాళంగా తెలియజేస్తున్నాడు సార్. అటువంటి ఆశ్చర్యం దయచేయండి మరిపోతుంది. అలాగే సార్ మీ పట్ల జీవితంలో ఒట్లా ఫలిస్తున్నాను మీ పట్ల జీవిస్తే అలాగే మీ దేవదత్తులు కావాలనుకుంటున్నాడు ఆశ్చర్యం దయచేయండి. అలాగే మీరు ముట్టి అలాగే ఎంతమంది అయితే వింటున్నారో అందరూ కూడా ఎంతమంది అయితే పనులు మానుకుని వింటున్నారో దాని తగ్గ ప్రతిఫలం వాళ్ళకి దయచేయండి. శ్రద్ధతో వినే బాధ్యత దయచేయండి. తండ్రి ఆమేన్. Amen. Okay, thank you. Okay, so
Before we start our today's new lesson, let's take a review about our last lesson together. బ్రదర్ ఇప్పుడు ఏం జరిగింది? మన గత తరగతిలో ఏమైతే నేర్చుకున్నాం కదా దానికన్నా ముందు మనం సమీక్ష చేసుకుందామండి. Okay, so sorry, there's some noise. Please be on mute, దయచేసి everyone. మీ యొక్క మ్యూట్ ని అందరూ అన్మ్యూట్ చేసుకోండి. మీ యొక్క శబ్దం అనేది వస్తుంది, వేరే వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది. దయచేసి గమనించండి. Let's make sure that we are all in the environment that can focus on the class. దయచేసి మన యొక్క పరిస్థితులు వచ్చేసి చక్కపరుచుకొని ఎవరైతే మ్యూట్ ఉంటే అన్మ్యూట్ ఉంటే మ్యూట్ చేసేయండి దయచేసి. We're here to listen to the word of God. So please make sure that you're in the environment that can listen carefully, can read the Bible, can take note. ఇక్కడ మనం దేని గురించి వచ్చామండి? ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని ఉపమాన భాష నేర్చుకోవడానికి వచ్చామండి. అందుకోసమే మీ యొక్క పరిస్థితి అనేది చక్కపరుచుకొని దేవుని యొక్క వాక్యం పట్ల భయభక్తులు ఉండాలని చెప్పి నేను అనుకుంటున్నానండి. Okay, so do you all remember our last lesson? అందరికీ గుర్తుందండి గత తరగతిలో మనం ఏ పాఠం గురించి నేర్చుకున్నామో? Everyone remember? గుర్తుందా అండి మనం గత తరగతిలో ఏ పాఠం గురించి నేర్చుకున్నామో? ప్రకటన గ్రంథం కోసం పాఠం అండి, పాఠము అది ఇక్కడ పాఠం పేరు వచ్చేసి దేవుడు మరియు సాతాను. Two kinds of దేవుడు సాతాను. రెండు ఆత్మల కొరకు రెండు రకాల ఆత్మలు మరియు Yes. Okay. Class. Sorry. దేవుడు Okay, I believe everyone remember well. నేను అనుకుంటున్నాను మీ అందరికి ఈ యొక్క పాఠం గత తరగతిలో మనం ఏం నేర్చుకున్నామని చెప్పి. Yes, we learned the two kinds of spirit, right? మనం ఏం నేర్చుకున్నామండి? రెండు రకాల ఆత్మల గురించి నేర్చుకున్నాం కదా గత తరగతిలో. Did you all receive the review questions? మీ అందరికి సమీక్ష ప్రశ్నలు వచ్చేసి మీకు ఇవ్వబడిందా అండి? From now on, after the class, we will share these review questions with you to help you review again about our class. ఇప్పటి నుంచి మేమైతే ఈ యొక్క సమీక్ష ప్రశ్నలు వచ్చేసి మీకు ఇస్తామండి. మీ యొక్క క్లాస్ వచ్చేసి చక్కగా అర్థం అవడానికి. Because as we know the word is God, if we want God to be with us, we need to have God's word in our heart. మనం దేవుని యందు కలిగి ఉండాలంటే దేవుని యొక్క వాక్యం వచ్చేసి మనలో కలిగి ఉంటే అప్పుడు మనం దేవుని యొక్క పిల్లలు, అంటే దేవుణ్ణి మనం కలిగి ఉన్నా అని చెప్పి మనం పిలవబడతాము. We need to understand and remember what we learned in the class. మనం గుర్తు చేసుకోవాలండి మనం తరగతిలో ఏం నేర్చుకోమని చెప్పి. So first question, where is Satan working? In whose name does he work? మొదటి ప్రశ్న అండి, సాతాను ఎక్కడ పనిచేస్తున్నాడు? ఎవరి నామంలో తను పనిచేస్తున్నాడు? ఆప్షన్స్ వచ్చేసి ఏ వచ్చేసి అవిశ్వాసుల మధ్యలో సాతాను నామంలో, బి వచ్చేసి విశ్వాసుల మధ్యలో దేవుని యొక్క నామంలో. What's your answer? జవాబు ఏంటండి? విశ్వాసుల మధ్యలో దేవుని నామములో. విశ్వాసుల మధ్యలో దేవుని నామములో. The believers in the name of God. Amen. విశ్వాసుల మధ్యలో. Yes, according to the Bible, we can see that Satan is in the temple of God, pretend to be God. అవునండి, ఈ యొక్క లేఖన ప్రకారంగా చూసుకున్నట్లయితే 2వ తెస్సలోనికీ 2వ అధ్యాయము 4 ప్రకారంగా చూసుకున్నట్లయితే సాతాను వచ్చేసి ఎక్కడ పనిచేస్తున్నారండి? దేవుని యొక్క ఆలయంలో పనిచేస్తున్నాడు అని చెప్పి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. Because Satan is always there, try to deceive God's people. సాతాను యొక్క పని ఏంటండి? ఈ యొక్క దేవుని యొక్క ప్రజల్ని మోసపరచడం తన యొక్క పని కదా. So Satan is also working in the church. సాతాను వచ్చేసి ఈ యొక్క అపవాది అయిన ఎక్కడ పనిచేస్తున్నాడంటే ఈ యొక్క దేవుని యొక్క ఆలయంలో, దేవుని యొక్క మందిరంలో అతను పనిచేస్తున్నాడు. So we really need to understand, it's not like if I go to church, then I'm God's people, I'm saved. అంటే మనం కేవలం యొక్క సంఘం అంటే మనం ప్రతి ఆదివారం మనం సంఘంకి వెళ్తే మనం రక్షింపబడతాం అని చెప్పి ఇలా అనుకోకూడదండి. Because Satan is also there in the church, deceiving God's people. చూసుకున్నట్లయితే ఈ యొక్క లేఖన ప్రకారంగా చూసుకున్నట్లయితే సాతాను ఎక్కడ పనిచేస్తున్నాడండి? దేవుని యొక్క మందిరంలో పనిచేస్తున్నాడు కదా. Okay, next question. Then how can we distinguish two kinds of spirit in this physical world?
రెండవ ప్రశ్న అండి, ఈ యొక్క భౌతికమైన ప్రపంచంలో 2 రకాల ఆత్మలు, మంచి మరియు చెడు ఆత్మలు మనం ఎలా వేరు చేయవచ్చు? ప్రమాణం ఏంటి? ఏ వచ్చేసి ఎమోషన్ మరియు ఫీలింగ్ ద్వారా, బి వచ్చేసి యొక్క ప్రవచనం మరియు దాని యొక్క నెరవేర్పు వాక్యము, సి వచ్చేసి వారు విశ్వాసులైతే వారు దేవునికి చెందినవారు మరియు విశ్వాసులు కాని వారు సాతానికి చెందినవారు. ఇందులో your answer? సరైనది ఏదండి జవాబు? ఇందులో 3 ఆప్షన్లలో సి అండి. See, if they are believers, they are God's people, and non-believer are Satan's people. వారు విశ్వాసులైతే వారు దేవునికి చెందిన వారుగా ఉంటారా, మరియు విశ్వాసులు కాని వారు సాతానికి చెందిన వారు ఉంటారా? ఏంటి మళ్ళీ చెప్తారా అండి? వినిపించలేదు. లేఖనం మరియు దాని నెరవేర్పును బట్టి. From according to the prophecy and the fulfillment. Yes. According to the word of prophecy and the fulfillment, we can distinguish these kinds of spirit. ఈ యొక్క 2 రకాల ఆత్మలను మనం ఎలా వేరు చేయొచ్చు అంటే ఈ యొక్క ప్రవచనం దాని యొక్క నెరవేర్పు వాక్యం ద్వారా మాత్రమే అండి. And in our today's class, we will learn more details about this. మనం ఈ యొక్క తరగతుల్లో దాని గురించి క్లుప్తంగా నేర్చుకుంటామండి. This is very important because if we do not know how to distinguish, we can be deceived by Satan and we don't even know it. అవునండి, మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే మనం సాతాను వచ్చేసి మనం ఎలా మోసపరుస్తాడో మనకు తెలియదు కాబట్టి మనం వాక్యం పట్ల శ్రద్ధగా గమనించాలండి. Okay, last question. మూడవ ప్రశ్న అండి. So yeah, Satan's servant deceive people by telling the lies. What is this lies in the Bible? సాతాను సేవకులు అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేస్తారు కదా. బైబిల్లో అబద్ధాలు అంటే ఏంటండి? ఏ వచ్చేసి రోజువారీ జీవితంలో వాస్తవాలను భిన్నంగా మాట్లాడడం, బి వచ్చేసి బైబిల్ నుండి పూర్తిగా భిన్నమైన వాక్యం, సి వచ్చేసి దేవుని వాక్యాన్ని మనుషుల అభిప్రాయాన్ని చేర్చడం. Yes, right. Yes, as we know, because Satan is trying to deceive God's people working in God's church. సాతాను ఏం చేస్తున్నాడండి? ఎక్కడైతే దేవుని యొక్క సేవకులు మరి దేవుని యొక్క ప్రజలు కూడుకుంటారు కదా, ఈ యొక్క దేవుని యొక్క నామంలో తను ఏం చేస్తాడండి? అక్కడ అందరిని మోసపరుస్తాడు కదా. So he also has the Bible. He also seems like teaching the word of God. సాతాను కూడా ఈ యొక్క సేవకుల ద్వారా అతను ఉపయోగించాడు, వాళ్ళ ద్వారా అతను ఉపయోగపడతాడండి. ఏం చేస్తారు? వాళ్ళు కూడా బైబిల్ యొక్క వాక్యాన్ని బోధిస్తారు వాళ్ళు కూడా. But he's adding his own opinion, adding man's teaching in God's word. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళ యొక్క సొంత అభిప్రాయాన్ని, వారి యొక్క సొంత ఆలోచనలు వాళ్ళు చేర్చుతారు. But in God's eyes, that is the lies. అది దేవుని యొక్క దృష్టికోణంలో చూసుకున్నట్లయితే అదేంటండి? అబద్ధం అది. Because it's not from God, but from the person. అది ఏదైతే వారు వాక్యం బోధిస్తున్నారు కదా, అది దేవుని నుంచి కాదండి. అది ఎక్కడి నుంచి వస్తుంది? అపవాది అనే సాతాను నుంచి వస్తుందండి అది. So we need to know it's very important for us to really know how to distinguish these two kinds of spirit. మనం చాలా ప్రాముఖ్యం, మనకి ఏదైతే పాఠం ఉంది కదండి చాలా ప్రాముఖ్యం అండి. మనం 2 రకాల ఆత్మలు అనేది ఎలా వేరుపరచగలమని చెప్పి అది మనం వాక్యం ద్వారా చూస్తామండి మనం దాన్ని. So today when we are continue our class, please always also focus on the class, prepare your Bible and note. దయచేసి మనం ఎప్పుడైతే ఈ యొక్క తరగతిని ప్రారంభించుకుంటాం కదా, అందరూ దయచేసి ఈ యొక్క తరగతిని గమనించండి. దాంతో పాటు మీ యొక్క నోట్స్ ని అందరు రాసుకోండి. To check what is the true word of God. అదే విధంగా మనం బైబిల్ ప్రకారంగా చూద్దామండి ఏది సత్యవాక్యం అని చెప్పి. Okay, and please turn on your cameras. దయచేసి మీ అందరూ వచ్చేసి మీ యొక్క కెమెరాని ఆన్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటున్నామండి. ఇక్కడ అందరూ దయచేసి మీ యొక్క కెమెరాను ఆన్ చేసుకున్నట్లయితే మనం తరగతి ప్రారంభించుకోవచ్చు. Okay, now let's have our instructor Denise for today's new lesson. మన యొక్క ఇన్స్ట్రక్టర్ గారైన డెనిస్ గారిని మనం ఆహ్వానిద్దాము. Praise the Lord. Good evening. అందరికీ వందనాలండి. Good evening, everyone. బాగున్నారా?
గుడ్ ఈవినింగ్ అందరం Good evening, madam. Praise the Lord, madam. Praise the Lord. ప్రైజ్ ద We లార్డ్. are all fine, madam. How are you? Okay. Praise the How Lord. are Hello, you? Santosham. Where are Hello, you good evening. Praise the Lord, madam. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. Thank Good you. evening. Praise the Lord. Wandanalu. Okay. Everyone, let's be on mute. Stay mute. దయచేసి అందరూ మ్యూట్ పెట్టండి, దయచేసి మ్యూట్ పెట్టండి. మనం మన యొక్క తరగతిని ప్రారంభించుకుందాము. Oh, because there is some noise, it can affect our class. దయచేసి మీ యొక్క వాయిస్ ని అందరు మ్యూట్ చేసుకోండి, ఎందుకంటే మనం ఇప్పుడు వాక్యం వింటున్నప్పుడు వేరే వాళ్ళకి అర్థం అవుతండి మనం ఇక్కడ ఏం నేర్చుకుంటున్నామని చెప్పి. And let's turn on our cameras. దాంతో పాటు మీరందరూ వచ్చేసి మీ యొక్క కెమెరాను ఆన్ చేయండి. Because we came before God to listen to His word. మనం ఎక్కడ కూడుకున్నామండి? దేవుని యొక్క సన్నిధి, అంటే దేవుని యొక్క సన్నిధిలో ఇక్కడ మనం ఏం నేర్చుకున్నామండి? ఏం నేర్చుకుంటున్నాము? దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటున్నాం కదా. So we have to really have the attitude that we focus on the word and also listen to the word well. అంటే మనకి ఏమి ఉండాలంటే మనకి మంచి వ్యక్తిత్వం కలిగి ఉండాలండి. మనం ఎప్పుడైతే ఒక తరగతిలో పాల్గొంటున్నప్పుడు శ్రద్ధగా యొక్క తరగతిని గమనించాలి మరియు నేర్చుకోవాలండి. Can you let me share the screen? 공유 좀 할 수 있게 해주세요. Okay, now I'm sharing my screen. ఇప్పుడు మన ఇన్స్ట్రక్టర్ గారైన డెనిస్ గారు తన యొక్క స్క్రీన్ ని షేర్ చేస్తున్నారండి. So last time we learned about two kinds of spirits. గత తరగతిలో మనం దేని గురించి నేర్చుకున్నామండి? రెండు రకాల ఆత్మల గురించి నేర్చుకున్నాం కదా. So we learned how much it is so important for us to distinguish good and evil. అంటే ఒక మంచి మరియు చెడుని అనేది వ్యత్యాసపరచడం అనేది చాలా ప్రాముఖ్యమండి. And when you learn the lesson, then we also have to try to do it according to what we learn. మనం ఎప్పుడైతే ఈ యొక్క పాఠాన్ని నేర్చుకుంటాం కదా, మనం దాన్ని ఏం చేయాలంటే అది మనం దాన్ని కూడా బైబిల్ ప్రకారంగా ఉందా లేదని చెప్పి మనం చూడాలి. Bible also says without the action our faith is dead. ఇక్కడ బైబిల్ గ్రంథం వచ్చేసిందండి. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందండి? మన యొక్క కార్యాలు అనేది మనం చేయకపోతే మనము చనిపోతామని చెప్తుంది కదా. So to understand these two kinds of spirits according to the Bible, we learned about how God's spiritual world looks like. అవునండి, ఒక మంచి మరియు చెడుని మనం వ్యత్యాసపరిచినట్లయితే దాని ద్వారా మనం ఏం కనుక్కుంటామండి? ఒక దేవుని యొక్క రాజ్యం అనేది ఎలా ఉంటుందని చెప్పి మనం చూస్తాం కదా. Because God created both of the spiritual world and the physical world. దేవుడు వచ్చేసి ఆత్మీయ లోకం మరియు ఒక భౌతికమైన యొక్క లోకాన్ని రెండింటిని సృష్టించాడండి. So in the spiritual world there is God's spirit and God created the angels. మనం ఆత్మీయ లోకంలో చూసుకున్నట్లయితే అక్కడ దేవుడు ఉన్నాడు, దేవునితో పాటు అక్కడ దేవదూతలు ఉన్నారు. దేవుడు వచ్చేసి అక్కడ ఎవరిని సృష్టించారండి? దేవదూతలను సృష్టించాడు. So God is creator and God is spirit who is looking for the true worshippers. ఇక్కడ దేవుడు వచ్చేసి సృష్టికర్తుడు, దేవుడు వచ్చేసి ఆత్మ స్వరూపి. ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నారండి? తను ఏం చేస్తున్నారంటే ఎవరు ఆత్మతోను సత్యంతోను ఆరాధిస్తారు కదా, వారు కొంత దేవుడు వచ్చేసి ఎదురు చూస్తున్నాడండి. And his self existence. దేవుడు వచ్చేసి స్వయ సృష్టికర్త అండి. దేవుడిని ఎవరు సృష్టించలేరు. According to the Bible, we also learn how he works. మనం చూసాం కదండి బైబిల్ ప్రకారంగా దేవుడు వచ్చేసి ఎలా పనిచేస్తాడని చెప్పి. Because he is not a human being, once he makes plan, then he definitely fulfills it. దేవుడు అయితే మనిషి కాదండి. ఇక్కడ దేవుడు వచ్చేసి దేవుడు ఏదైతే తన యొక్క ప్రణాళిక ఇస్తాడు కదా అది ఖచ్చితంగా తను నెరవేరుస్తాడండి. Then he also created the angels. ఇక్కడ దేవుడు ఏం చేస్తాడండి? ఈ యొక్క దేవదూతలను సృష్టించాడు కదా. And he gave them the power, so they are called mighty angels. దేవుడు ఏం చేస్తాడండి? ఆ యొక్క దూతలకు ఆ యొక్క శక్తిని ఇచ్చేసి అది దూతలుగా వాటిని ఏర్పరిచాడండి. Then why did God create these angels? ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుడు ఈ యొక్క దేవదూతలను ఎందుకు సృష్టించాడండి? Because God created them to let them listen to the word of God and do the will of God according to his word.
దేవుడు వచ్చేసి ఆ యొక్క దేవదూతల్ని ఎందుకు సృష్టించాడంటే తన యొక్క వాక్యాన్ని విని తను ఏదైతే ఆజ్ఞని ఇచ్చింది కదా దాన్ని పాటించడానికి దేవుడు వచ్చేసి ఒక దేవదూతల్ని సృష్టించాడండి. These God's angels, they are compared to be the chariots of God. ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుని యొక్క దేవదూతలు దేని యందు పోలి ఉందంటే ఏదైతే చారియట్స్ ఉంది కదా దాని యందు పోలియట్టు ఉన్నది. Then we can understand they are heavenly soldiers. మనం దాన్ని ఏం అర్థం చేసుకోవచ్చు అండి, వారు పరలోకపు సైనికులు అని చెప్పి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. That's why Bible talks about a war in heaven. అదే విధంగా బైబిల్ గ్రంథం వచ్చేసి దేని గురించి మాట్లాడుతుందండి, పరలోకంలో గురించి యుద్ధం గురించి మాట్లాడుతుంది కదా. So this is the God, this is God and his angels and in the spiritual world. ఇక్కడ ఏదైతే మనం ఇప్పుడు చూస్తున్నాం కదా అది దేవుడు మరియు దేవుని యొక్క ఆత్మ అండి అవి. So what we have to learn here, God is the creator and he is not seen. So he worked through the word. Once he plans, then he definitely fulfills it. ఇక్కడ దేవుడు అంటే ఏంటంటే దేవుడు వచ్చేసి ఆత్మస్వరూపి కాబట్టి దేవుని ఎప్పుడైతే తన యొక్క ప్రణాళిక చేస్తాడో కదా ఖచ్చితంగా 100% దాన్ని నెరవేరుస్తాడండి. And he also created the angels to let them listen to his word and do the will of God. దేవుడు ఈ యొక్క దేవదూతల్ని ఏ కారణం చేత వాళ్ళందరినీ సృష్టించాలంటే తను ఏదైతే దేవుని యొక్క ఆజ్ఞ ఇస్తారో కదా తన యొక్క దేవుని యొక్క ఆజ్ఞని తన యొక్క చెప్పే మాటని పాటించాలని చెప్పి దేవదూతల్ని దేవుడు సృష్టించాడండి. These angels, they are compared to be God's soldiers, a heavenly army. యొక్క దేవదూతలు వచ్చేసి దేని యందు పోల్చబడిందండి, ఇక్కడ పరలోకపు సైనికుల లెక్క పోల్చబడిందండి. So that's why among them there are 4 archangels. అక్కడ చూసుకున్నట్లయితే అందులో 4 ప్రధాన దేవదూతలు ఉన్నాయండి. So one of them became Satan. అందులో నుంచి ఒక దేవదూత వచ్చేసి సాతానుగా మారిందండి. We learned about him, how he appeared as Satan. అంటే మనము అది ఏదైతే ఒక దేవదూత ఉంది కదండి అది ఈ యొక్క దేవదూత వచ్చేసి సాతానుగా ఎలా మారిందని చెప్పి మనం చూశాం కదా. According to Isaiah chapter 14:12-15, because of his own desire to be higher than God. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏషయ్య 14 అధ్యాయం 12 నుంచి 15 చూసుకున్నట్లయితే తన యొక్క ఆశ కారణంగా తను దేవుని లెక్క ఉండాలని చెప్పి తన యొక్క కోరికల ద్వారా అతను ఇక్కడ తోయబడ్డాడు భూమి మీదకి. So he has fallen from heaven to the earth. సాతాను ఎక్కడ తోయబడ్డాడండి, పరలోకం నుంచి కింద భూమికి తోయబడ్డాడండి అతను. According to Ezekiel chapter 28, we learned about how this Satan he is working. ఎజెకియేలు 28వ అధ్యాయం 12 నుంచి 14 చూసుకున్నట్లయితే ఇక్కడ ఏముందండి, ఇక్కడ ఆ యొక్క దూత వచ్చేసి ఎలా పనిచేస్తుందని చెప్పి మనం చూస్తాం కదా. God came to Ezekiel the prophet and talking to this king Tyre. ఇక్కడ ఏం చేస్తాడంటే ఇక్కడ దేవుడు వచ్చేసి ఏదైతే కింగ్ ఆయన తయారు ఉన్నారు కదా తన దగ్గరకు వచ్చేసి మాట్లాడాడండి ఇక్కడ. Calling him perfect in beauty, full of wisdom and still of perfection. ఇక్కడ చూసినట్లయితే అక్కడ దేవుని ఆ యొక్క రాజైన తయారీకి ఏం చెప్తున్నారంటే మీరు చాలా చక్కగా ఉన్నారు, మంచి యొక్క రాజు ఉన్నారని చెప్పి అక్కడ చెప్పారు కదా. It seems that God is talking to this king Tyre. ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుడు వచ్చేసి రాజైన తయారీతో మాట్లాడుతున్నాడు ఇక్కడ. But we got to know actually he was talking to Satan, which is working through this king Tyre. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం గత తరగతిలో నేర్చుకున్నామండి అక్కడ ఏదైతే ఒక కింగ్ తైర్ అనేది రాజైన తైర్ గురించి ఉపయోగపడింది కదా అది ఎవరని చెప్పి చూస్తున్నామంటే సాతాను చెప్పి మనం చూసాం కదా. He was perfect in beautiful and he was wise. He had full of wisdom and he had the seal of perfection. అక్కడ చూసుకున్నట్లయితే తన యొక్క పూర్ణ జ్ఞానము సంపూర్ణ సౌందర్యం గలు కట్టుటకు మాదిరిగా ఉన్నాడండి. But he became the sinned angels. అక్కడ చూసుకున్నట్లయితే ఆయన పాపం చేసిన దేవదూతగా అయ్యాడండి సాతాను. And he became out of his position. తనకి ఏదైతే అనేది స్థానం ఉంది కదా తను ఏదైతే ఒకటి పని కలిగి ఉన్నాడు కదా అక్కడ నుంచి అతనికి తోయబడిందండి. So he became Satan. అప్పుడు ఆ యొక్క అపవాది ఆ యొక్క దూత వచ్చేసి ఎలా ఏ విధంగా మారాడండి, సాతానుగా మారాడు. Which means the one who is opposing God. అంటే సాతాన్ యొక్క అర్థం ఏంటంటే దేవుని యొక్క పనిని అతన్ని చేయనివ్వడని చెప్పి. So let's go to the Judas chapter 1 verse 6.
యూదా 1వ అధ్యాయం 6వ వచనం చదవండి దయచేసి. దయచేసి మరియు ఎవరైతే నియమొచ్చా చదవండి దయచేసి. మరియు తమ ప్రధానత్వమును నిలుపు నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశ్యములతో ఆయన బంధించి భద్రము చేసెను. ఆమేన్. ఆమేన్. Jude chapter 1, verse 6. Finish. మీరు చదివారండి? యూదా 1వ అధ్యాయం 6వ వచనం చదివారా? Ready? మరియు ready? తమ Finish? ప్రధానత్వమును మరియు తన ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాలములతో ఆయన బంధించి భద్రము చేసెను. ఆమేన్. Amen. So here we can understand there are the angels who didn't keep their own position. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఏం చూస్తున్నామండి, ఏదైతే ఒక దేవదూతలు ఉన్నాయి కదా వారికి యొక్క పనిని వచ్చేసి వాళ్ళు నిలుపుకోలేదండి ఇక్కడ. But abandon their proper role, their position. వారికి ఏదైతే వారికి అనేది ఒక పని అనేది ఇవ్వబడింది కదా వారు వచ్చేసి దాన్ని తోసివేశారండి. So they were under darkness for the judgment of the great day. అక్కడ చూసుకున్నట్లయితే మహా దీనమున జరగబోయే తీర్పు వరకు కటిక చీకట్లో వారు నిత్యాకాశంలో ఉన్నారండి. So we could understand according to this verse, each angel has their own position. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క వాక్యం ప్రకారంగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క దూతకు వచ్చేసి వాటి యొక్క నివాస స్థలం ఉందని చెప్పి ఇక్కడ మనం చూస్తాము. But as we learn, this archangel, he wanted to get the position of God. ఇక్కడ ఏదైతే దేవదూత ఏం కలిగి ఉన్నదండి, అతను ఏమనుకున్నాడంటే అతను కూడా దేవుని యొక్క స్థాయి కావాలని చెప్పి అతను అనుకున్నాడు. So we could understand he was out of his position. ఇక్కడ చూసుకున్నట్లయితే తన యొక్క స్థానం నుంచి అతను తోయబడ్డాడండి. And this was the sin. ఇది పాపం అండి. Let's go to 2 Peter chapter 2 verse 4. 2వ పేతురు 2వ అధ్యాయము 4వ వచనం చదవండి ఎవరైనా దయచేసి. దేవదూతలు పాపము చేసినప్పుడు తీర్పుకు కావలిలో ఉంచబడటకు వారిని అప్పగించెను. ఆమేన్. Amen. So according to this verse, there are the sin angels. ఈ యొక్క వచనం ప్రకారంగా చూసుకున్నట్లయితే ఏదైతే దేవదూతలు పాపం చేశారో కదా దాన్ని ఇక్కడ మనం చూస్తాము. And they are cast into hell. ఇక్కడ వారు ఎక్కడికి తోయబడుతున్నారండి? ఒక పాతాళంలోకి. And they are committed to the pits of darkness. వారు ఎక్కడికి వెళ్తున్నారండి? చీకటి గల బిలోంలోకి త్రోసివేయబడుతున్నారు. So according to the Bible, sin angels, they became Satan. ఇక్కడ ఏదైతే పాపం చేసిన దేవదూతలు ఉన్నాయి కదా వారు ఎలా మారారంటే సాతానుగా మారారండి. So this is about how Satan appeared. ఇక్కడ మనం చూసాం కదండి యొక్క సాతాను వచ్చేసి ఎలా ఇక్కడ మనకు కనిపిస్తున్నాడని చెప్పి. This is about the spiritual world, God's world and Satan's world. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది దేవుని యొక్క ఏదైతే ఆత్మీయ లోకం ఉంది అదే విధంగా సాతాను యొక్క లోకం కూడా ఉంది ఇక్కడ. Then how it's connected to the physical world that we are living in? అదే విధంగా ఇది ఏదైతే మనం భౌతికమైన ప్రపంచంలో ఇప్పుడు ఉంటున్నాం కదా అది ఇక్కడ ఎలా కలిగి ఉందని చెప్పి ఇప్పుడు మనం చూద్దాము. Because these two kinds of spirit, they are not seen, they are not visible. అంటే ఇక్కడ ఏదైతే రెండు రకాల ఆత్మలు ఉన్నాయి కదా ఆత్మలు మనం చూడలేమండి. So with our naked eyes we cannot see them. మనం ఏదైతే మన యొక్క కండు ద్వారా మన యొక్క కళ్ళు ద్వారా మనం మన యొక్క దూతలను మనం చూడలేమండి ఆత్మలను కూడా. But how can we distinguish these two kinds of spirits? యొక్క రెండు రకాల ఆత్మలను మనం ఎలా వేరు చేయగలమండి? Let's read it again. Let's go to 1 John chapter 4 verse 1. ఈ రోజు మన యొక్క మూల వాక్యమైన 1 యోహాను 4వ అధ్యాయం 1వ వచనం దయచేసి ఎవరైనా చదవండి. అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక
ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. ఆమేన్. ఆమేన్. Amen. According to this verse, it says we have to distinguish the spirit, test the spirits. ఇక్కడ వాక్య భాగం ఏం చెప్తుందండి? ఇక్కడ మనము ఈ యొక్క వాక్యం ప్రకారంగా 2 రకాల ఆత్మలను మనం వేరుపరచాలని చెప్పి ఇక్కడ చెప్తుంది కదా. It says, do not believe every spirit. అంటే ఇక్కడ ఏం చెప్తుందండి? ప్రతి ఒక్క ఆత్మలను మీరు నమ్మకండి అని చెప్పి ఇక్కడ చెప్తుంది కదా వాక్యం. Test the spirits. కానీ ఇక్కడ ఏం చెప్తుందండి? ఏదైతే ఆత్మలు ఉన్నాయో కదా వాటిని పరీక్షించమని చెప్పి చెప్తున్నారు. Why do we have to test the spirits? మనం ఇక్కడ ఆత్మలను ఎందుకు పరీక్షించాలండి? Because many false prophets have gone out into the world. ఎందుకంటే అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలో వచ్చారు కాబట్టి. Then do you think it's easy for us to distinguish the spirits? అంటే మనం ఏదైతే 2 రకాల ఆత్మలు ఉన్నాయో కదా వాటిని వ్యత్యాసపరచడం చాలా సులభం అండి మరి? Or because it's not easy for us to distinguish the spirit, that's why it says like we have to test the spirit. అదే విధంగా మనం దాన్ని ఏం చేయాలండి? దాని యొక్క 2 రకాల ఆత్మలను మనం ఎల్లప్పుడూ పరీక్షించాలండి. So we have to think about it. మనం దాని గురించి ఆలోచించాలండి. Then now let's see how the spirits they are working in this physical world. ఇప్పుడు మనం చూద్దామండి యొక్క భౌతికమైన లోకంలో యొక్క ఆత్మలు వచ్చేసి ఎలా పనిచేస్తున్నాయని చెప్పి ఇప్పుడు మనం చూద్దాము. So first of all, we have to understand these spirits because they are not seen. మొట్టమొదటిగా మనం ఆత్మల గురించి మనం అర్థం చేసుకోవాలండి, ఎందుకంటే ఆత్మలు మనం చూడలేం కాబట్టి. But according to the Bible, they are working through the flesh, the people. మనం బైబిల్ ప్రకారంగా చూసుకున్నట్లయితే వారు ఎలా పనిచేస్తున్నారంటే యొక్క ఆత్మ అంటే శరీరం ద్వారా పనిచేస్తున్నారని చెప్పి మనం చూస్తాము. So let's see how they are working through the people. ఇప్పుడు మనం చూద్దామండి వారి యొక్క మనుషుల ద్వారా ఎలా పనిచేస్తున్నారో మనం ఇప్పుడు చూద్దాము. First of all, how God's Spirit was working through the person. Let's go to Matthew chapter 3 verse 16. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం దయచేసి చదవండి. యేసు వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకు వచ్చుట చూచెను. ఆమేన్. Amen. So this was when John the Baptist, he was baptizing Jesus with water. ఈ యొక్క సంఘటన మనం ఎప్పుడు చూస్తామంటే ఎప్పుడైతే ఈ యొక్క బాప్తిసం ఇచ్చే యోహాను అతను ఏం చేస్తున్నాడండి? యేసుక్రీస్తు వారికి బాప్తిసం ఇస్తున్నాడు కదా. So when he saw Jesus, then he saw God's Spirit was descending on him. ఎప్పుడైతే అతను యేసుక్రీస్తునందు చూశాడో అక్కడ ఏం జరిగిందండి? దేవుని యొక్క ఆత్మ పావురం వలె వచ్చి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చిందండి. So we can understand God's Spirit was working through Jesus. మనం అక్కడ ఏం అర్థం చేసుకుంటామంటే దేవుని యొక్క ఆత్మ వచ్చేసి యేసుక్రీస్తులో పనిచేస్తుందని చెప్పి మనం అర్థం చేసుకుంటాం కదా. Then what about Satan's spirit? అదే విధంగా ఇప్పుడు సాతాన్ యొక్క ఆత్మ గురించి చూసినట్లయితే let's see one example. Let's go to Luke chapter 22 verse 2 to 3. ఆ యొక్క సాతాన్ యొక్క ఆత్మ గురించి ఉదాహరణ ఇప్పుడు మనం లూకా సువార్త 10వ అధ్యాయం 18వ వచనం చూద్దాము. లూకా సువార్త 10:18. బ్రదర్ 10, 19, 22, 23. 10:18. ఆయన సాతాను అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో కాదండి, అది కాదు 18 దయచేసి 11 చదవండి. సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచి తిని. చాలండి. ఆమేన్. ఆయన చాలండి. సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచి తిని. Luke chapter 22 verse 2 to 3. దాంతో పాటు లూకా సువార్త 22వ అధ్యాయం 3వ వచనం కూడా చదవండి. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన అనబడిన యోధాలో సాతాను ప్రవేశించెను. ఆమేన్. Until 2 to 3. 2-3 చదివారండి. 2వ వచనం కూడా చదవండి మళ్ళీ. ప్రధాన యాజకులను అంతటా 12 మంది శిష్యులలో సంఖ్యలలో చేరిన ఇస్కరియోత అనబడిన
యోధాలో సాతాను ప్రవేశించెను. ఆమేన్. Amen. So this is when Judas Iscariot, one of Jesus' disciples, he abandoned Jesus. ఇక్కడ చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు యొక్క 12 మంది శిష్యుల నుంచి ఒక ఇస్కరియోతు అయిన యూదా ఏం చేశాడండి? ఇక్కడ యేసుక్రీస్తుని మోసం చేశాడు కదా, అతను యేసుక్రీస్తుని అప్పగించాడు. But how he became the betrayer of Jesus? ఇక్కడ ఎవరైతే యేసుక్రీస్తు యొక్క శిష్యుడు ఉన్నాడు కదా ఇస్కరియోతు యూదా, తను ఎలా ఈ యొక్క యేసుక్రీస్తు వారికి తిరుగుబాటు చేశాడో మనం చూడవచ్చు. After Satan entered into Judas, he got the idea to sell Jesus and earn money. ఇక్కడ ఎప్పుడైతే సాతాను యొక్క ఆత్మ తనలో ప్రవేశించినప్పుడు తనకి ఏం వచ్చిందండి? యేసుక్రీస్తు వారి అమ్మాయిలని చెప్పి తనకి యొక్క ఆలోచన అనేది వచ్చిందండి. Can we read verse 4? దయచేసి 4వ వచనం కూడా చదవండి. గనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగా అప్పగింపవచ్చును దానిని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడెను. ఆమేన్. Amen. So can you see, right after Satan entered into him, he got the idea to sell Jesus and earn the money. ఈ యొక్క వాక్యంలో చూసుకున్నట్లయితే ఎప్పుడైతే సాతాను యొక్క ఆత్మ తనలో వచ్చినప్పుడు తనకి ఎలాంటి అనేది ఆలోచన కలిగిందంటే యేసుక్రీస్తు వారికి ఈ యొక్క ప్రధాన యాజకులకు అధిపతులకు అమ్మివేయాలని చెప్పి తనకి ఒక ఆలోచన అనేది వచ్చింది. So who was this Judas Iscariot? ఎవరండి ఇక్కడ ఇస్కరియోతు అయిన యూదా? So he was one of Jesus' disciples. అతను ఎవరంటే యేసుక్రీస్తు యొక్క 12 మంది శిష్యులు అతను కూడా ఒకడండి. Then didn't Jesus choose him? అతను యేసుక్రీస్తు వారు అతన్ని ఎంపిక చేసుకున్నాడు కదండి. Even he was one of Jesus' disciples. అవునండి, అతను ఏంటండి యేసుక్రీస్తు యొక్క 12 మంది శిష్యుల నుంచి అతను కూడా ఒక శిష్యుడుగా ఉన్నాడు. But he was used by Satan's spirit. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే తన యొక్క సాతాను యొక్క ఆత్మ చేత అతను ఉపయోగపడ్డాడండి అక్కడ. Then what can we understand from this story? ఈ యొక్క కథనం ద్వారా మనం ఏం అర్థం చేసుకుంటామండి? Let's go to 2 Thessalonians chapter 2 verse 4. 2వ తెస్సలోనిక 2వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఏది దేవుడు అనబడునో ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడునని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనియ్యుకుడి. ఆమేన్. Amen. So this talks about Satan. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడబడుతుందండి? యొక్క సాతాను గురించి మాట్లాడబడుతుంది. So here the one who opposes and exalts himself above every so-called god or object of worship. ఇక్కడ ఏముందండి? దేవుని పూజింపబడును దాన్ని అంటిని ఎదిరించను దానికంటే పైన వాడు తనను తాను హెచ్చించుకొనుచు. So that he takes his seat in the temple of God. తను ఎక్కడ కూర్చుంటాడంటే దేవుని యొక్క ఆలయంలో కూర్చుంటాడండి తను. Didn't we just learn Satan became opposer of God? ఇక్కడ మనం నేర్చుకున్నాం కదండి సాతాను వచ్చేసి దేవుని యొక్క వ్యతిరేకంగా మారని మనం చూసాం కదా. Then let's see. Let's think about it. If he is opposer of God, then where would he be working? ఒకవేళ తను దేవుని యొక్క వ్యతిరేకకర్త అయితే తను ఎక్కడ పని చేస్తాడండి సాతాను? So his job is to oppose God. సాతాను యొక్క పని ఏంటండి? ఎక్కడైతే దేవుని యొక్క పని జరగబడుతుంది కదా దాన్ని ఆపేవేయడం అండి. Then where would he work? ఇప్పుడు సాతాను చూసుకున్నట్లయితే తను ఎక్కడ పని చేస్తాడండి? Where is he working? విశ్వాసుల దగ్గర. In God's temple among the believers. Amen. Amen. But have you ever thought like that? అవునండి, మీరు చెప్పిన జవాబు సరైనది. కానీ మీరు ఈ యొక్క దీని గురించి ఎప్పుడైనా ఆలోచించారండి? ఇక్కడ సాతాను వచ్చేసి దేవుని యొక్క ఆలయంలో పనిచేస్తున్నాడని చెప్పి. Now Satan is working among us. అవునండి, ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకున్నామంటే సాతాను వచ్చేసి దేవుని యొక్క మందిరంలో తను పనిచేస్తున్నాడు అని చెప్పి మనం ఈ యొక్క వాక్యం ద్వారా నేర్చుకున్నాం కదా. Because Satan is working through the believers, among the believers. సాతాను ఎక్కడ పనిచేస్తున్నాడండి? ఎవరైతే దేవుని యొక్క విశ్వాసులు ఉన్నారో కదా వారి మధ్యలో అతను పనిచేస్తున్నాడండి. Satan is now among us.
And then Satan is in our church. అదే విధంగా సాతాను వచ్చేసి ఇక్కడ మన మధ్యలో కూడా కలిగి ఉన్నాడు. దాంతో పాటు మన యొక్క సంఘాల్లో కూడా ఉన్నాడండి అతను. Because according to the Bible, he sits in the temple of God. యొక్క బైబిల్ ప్రకారంగా చూసుకున్నట్లయితే సాతాను ఎక్కడ కూర్చుంటాడంటే దేవుని యొక్క నామం నందు, ఎక్కడైతే దేవుని పూజింపబడుతున్నా అది ఎక్కడండి? దేవుని యొక్క ఆలయంలో. So we have to test the spirit, we have to distinguish the spirits. మనం ఎల్లప్పుడూ ఏం చేయాలండి? ఒక ఆత్మను పరీక్షించాలి, మరియు ఆత్మని ఎలాంటి ఆత్మ నుంచి మనం గుర్తించాలి. This is what you are thinking? ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నారా మీరు? Or because we believe in God and Jesus, so that's why Satan is not here. Satan is among other religions. అంటే మనం కేవలం ఒక యేసుక్రీస్తు నామం మరియు యేసుక్రీస్తు దేవుడు పరిశుద్ధాత్మను నమ్ముతున్నాం అంటే అంటే ఇక్కడ సాతాను వచ్చేసి మనం పనిచేస్తానని చెప్పి అనుకుంటామా? లేకపోతే సాతాను ఎక్కడ పనిచేసుకుంటాను అనుకుంటారు మీరు? మన మధ్య కాకుండా వేరే మతాలు ఉన్నాయి కదా, అక్కడ పనిచేస్తానని చెప్పి మీరు అనుకుంటారు. Satan is in the non-believers and Satan is among the murderers and killers. సాతాను వచ్చేసి ఒక మత విశ్వాసంలో గాని ఏదైతే దేవుని యొక్క ప్రజలు కాకుండా అక్కడ ఉంటాడా అండి? What is your thinking? మీ యొక్క ఆలోచన ఏ విధంగా కలిగి ఉందండి? If we are believers of God, మనం దేవుని యొక్క విశ్వాసులుగా ఉన్నట్లయితే even we also have to think about us. మనం దేవుని యొక్క విశ్వాసాలు కలిగి ఉన్నట్లయితే మనం కూడా మన గురించి ఆలోచించాలండి. Are we sure that we are not used by Satan's spirit? అంటే మనము ఖచ్చితంగా చెప్తామా అండి? మనము యొక్క సాతాను యొక్క ఆత్మ చేత మనం ఉపయోగ అంటే మనం కూడా తన యొక్క పనులు పాల్గొంటున్నామని చెప్పి. According to the Bible, even Jesus' disciple, he was used by Satan's spirit. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే యేసుక్రీస్తు వారి యొక్క యేసుక్రీస్తు యొక్క శిష్యుడు కూడా ఎవరి చేత పని చేయబడ్డాడండి? సాతాను చేత పని చేయబడ్డాడు తను కూడా. Are we better than them? మనం వారితో మనం చాలా మనము వారికంటే ఎక్కువ మంచిగా ఉన్నామా మనము? Are we sure that we are better believers than Jesus' disciples? మనము ఎవరైతే యేసుక్రీస్తు యొక్క 12 మంది శిష్యుల కంటే మనం గొప్పగా ఉన్నామా అండి? No. So we have to think about even us. మనము మన గురించి కూడా మనం ఆలోచించాలండి. What if Satan is now even working among us? ఇక్కడ సాతాను వచ్చేసి మన మధ్యలో కూడా పనిచేస్తాడండి. What if the Satan is working in our church? ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు సాతాను వచ్చేసి మన సంఘంలో మీ యొక్క సంఘంలో పనిచేసినట్లయితే even Satan is even working through our pastor. ఆ సాతాను ఎవరి ద్వారా పనిచేస్తున్నాడంటే దేవుని యొక్క సేవకుల ద్వారా పనిచేస్తున్నాడండి అతను. That's why Bible says we have to distinguish the spirits. ఈ కారణం చేతనే బైబిల్ గ్రంథం వచ్చేసి ఏం చెప్తుందండి? మనం ఎల్లప్పుడూ ఆ యొక్క ఆత్మను పరీక్షించాలని చెప్పి చెప్తున్నది కదా. Jesus, he guided us how to distinguish the spirits. మనం యేసుక్రీస్తు వారు మనకి ఏం చెప్పాడండి? ఈ యొక్క ఆత్మలను ఎలా వేరుపరచాలని చెప్పి మనకి చెప్పి ఉన్నాడు కదా. Let's go to John chapter 3 verse 31 to 34. యోహాను సువార్త 3వ అధ్యాయం 31-34 దయచేసి ఎవరైనా చదవండి. పైనుండి వచ్చేవాడు అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చేవాడు భూ సంబంధమైన సంగతులను గూర్చి మాట్లాడును. పరలోకము నుండి వచ్చేవాడు అందరికీ పైగా నుండి తాను కన్న వాటిని గూర్చి విన్న వాటిని గూర్చి సాక్ష్యం ఇచ్చును. ఆయన సాక్ష్యం ఎవడను అంగీకరింపడు. ఆయన సాక్ష్యం అంగీకరించిన వాడు దేవుని సత్యవంతుడిన మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఎలా అనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. ఆమేన్. ఆమేన్. Until 34 finished? Yes, Gangsani. Okay. So according to this verse, Jesus talked about two kinds of people. ఇక్కడ ఈ యొక్క వాక్యం ప్రకారంగా చూస్తున్నట్లయితే యేసుక్రీస్తు వారు రెండు రకాల యొక్క వ్యక్తుల గురించి మాట్లాడారండి. The person who belongs to heaven, ఒక పరలోకం చెందిన వ్యక్తి గురించి, and the person who belongs to the earth. అదే విధంగా ఇక భూమికి సంబంధించిన వ్యక్తి గురించి, the person who is from heaven, he testifies. ఎవరైతే పరలోకం నందు వచ్చారో అతను ఏం చేస్తారంటే పరలోక సంబంధం గురించి వాళ్ళు చెప్తారు. So what is the meaning of to testify? ఇక్కడ సాక్ష్యం ఇవ్వడం అంటే దాని యొక్క అర్థం ఏంటండి?
testify, what do we call about this testifying? అంటే సాక్ష్యం ఇవ్వడం ఉంది కదా, దాన్ని మనం ఏమంటామండి? Oh, it means witness. ఏంటండి? సాక్షి. Oh, then there must be something that someone saw. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి వచ్చేసి దాన్ని చూశాడని చెప్పి ఇక్కడ మనం అనుకుంటాము. So the person who is from heaven, he testifies what he has seen and heard. ఇక్కడ సాక్షి ఏం చేస్తాడండి? పరలోకం నుండి తను వచ్చివాడు తను ఏం చేస్తాడు? పరలోకంలో చూసిన వాటిని విన్న వాటిని తను సాక్ష్యం ఇస్తాడండి. But what about the people who belong to the earth? అదే విధంగా భూ సంబంధమైన ప్రజలుగా చూసినట్లయితే వాళ్ళు దేని గురించి చెప్తారండి? These people, they speak about the world. వారు దేని గురించి మాట్లాడతారంటే లోకం గురించి మాట్లాడతారండి వాళ్ళు. Which means they cannot testify what they see and hear. అంటే వారు చూసిన వాటిని విన్న వాటిని వాళ్ళు సాక్ష్యం ఇవ్వరండి భూ సంబంధమైన వ్యక్తులు. Then let's think about the people who are coming from heaven. ఇప్పుడు మనం చూద్దామండి, ఎవరైతే పరలోకం నుంచి వచ్చారో కదా వారి గురించి మనం చూద్దాము. What do they testify? వారు ఏమి సాక్ష్యం ఇస్తారో మనం చూద్దాము. Because they are from heaven, ఎందుకంటే వాళ్ళు పరలోకం నుంచి వచ్చారు కాబట్టి they can testify about what's happening in heaven. వాళ్ళు పరలోకం నుంచి వచ్చారు కాబట్టి పరలోకంలో ఏవైతే జరుగుతుంది కదా వాటిని గురించి వాళ్ళు సాక్ష్యం ఇస్తారండి. So in this way you can distinguish who is from heaven, which means who is from God. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఎవరు భూ సంబంధమైన వ్యక్తి, ఎవరు పరలోక సంబంధమైన వ్యక్తి అని చెప్పి మనం అర్థం చేసుకుంటాము. And those people who don't from heaven, who are not from heaven but belong to the earth, they cannot testify about heaven. ఎవరైతే భూ సంబంధమైన వ్యక్తులు ఉంటారో కదా, ఏవైతే పరలోక సంబంధం గురించి వాళ్ళు సాక్ష్యం ఇవ్వరండి, వారికి తెలియదు కాబట్టి అది. Then what kind of things they can testify? Those people who belong to heaven. ఎవరైతే పరలోకం నుండి ఉన్నారు కదా వారు దేని గురించి సాక్ష్యం ఇస్తారండి? Let's go to John chapter 17 verse 17. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం చదవండి. సత్యమందు వారిని ప్రతిష్ఠిత చేయము, నీ వాక్యమే సత్యము. ఆమేన్. Amen. So they talk about the truth. So God's word is the truth. వారు దేని గురించి మాట్లాడతారండి? సత్యం వాక్యం నుంచి మాట్లాడతారు. ఏంటండి? దేవుని యొక్క వాక్యం అండి. Because they belong to God, belong to heaven, so they can testify and they can testify to this word of God, the word of truth. వారు దేవుని యందు కలిగి ఉన్నారు, వారు దేవుని యొక్క పరలోకం నుంచి వచ్చారు కాబట్టి వారు దేవుని యొక్క వాక్యాన్ని సాక్ష్యం ఇస్తారండి. Then according to the Bible, what is the word of God, the word of truth? బైబిల్ ప్రకారంగా దేవుని యొక్క వాక్యం అంటే సత్యవాక్యం అంటే ఏంటండి? Because when we think about the word of God, then we all think about the Bible, what's written here. మనం దేవుని యొక్క వాక్యం గురించి ఆలోచించినట్లయితే మనం ఏం చేస్తామండి? ఒక బైబిల్ గ్రంథం నుంచి ఒక లేఖన భాగాలు చూస్తాం కదా. Many people, they say when they read the Bible and when they think when they say about their own opinion about this Bible, then it's the word of God. అంటే చాలా మంది ఏం చేస్తారండి? వాళ్ళ యొక్క వాక్యం నేర్చుకొని వారి యొక్క సొంత అభిప్రాయాలు బోధిస్తారండి. But according to the Bible, what is the word of God and word of truth? బైబిల్ ప్రకారంగా చూసుకున్నట్లయితే సత్యవాక్యం ఏంటి, దేవుని యొక్క వాక్యం ఏంటి? God gave us the answer. దేవుడు మనం దాని గురించి యొక్క జవాబు వచ్చేసి ఇచ్చాడండి. Let's go to Deuteronomy chapter 18 verse 20 to 22. ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 20 నుంచి 22 చదవండి దయచేసి ఎవరైనా. అంతేకాదు ఏ ప్రవక్తయు అహంకారము పూని నేను చెప్పుమని తనకు ఆజ్ఞాపించని మాటను నా నామమున చెప్పును, ఇతర దేవతల నామమున చెప్పును, ఆ ప్రవక్తయును చావవలెను. మరియు ఏదొక మాట యెహోవా చెప్పినది కాదని మేమెట్లు తెలుసుకొనగలమని మీరు అనుకుని ఎడల, ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడలను, ఎన్నడను నెరవేరకపోయిన ఎడలను అది యెహోవా చెప్పిన మాట కాదు. ఆ ప్రవక్త అహంకారము చేతనే దాన్ని చెప్పెను గనుక దానికి భయపడవద్దు. Amen. Amen. So according to this verse, God is saying there are many prophets who are insisting or they are speaking about the word of God.
ఇక్కడ చాలా మంది ప్రవక్తల గురించి ఇక్కడ వాక్యం ఏం చెప్తుందండి, వారు ఈ విధంగా మాట్లాడతారని చెప్పి చెప్తున్నారు కదా. So God even say to the people, you might say in your heart, how will we know the word which the Lord has not spoken? ఇక్కడ వారు ఏం చెప్తారంటే మీ యొక్క మాటల గురించి జరిగిన ఎడల మీ యొక్క హృదయం నందు అది ఉందా లేదా అని చెప్పి ఎలా చెప్తారు వారు. And God is saying, if the things does not come about or come true, then that's not what God said. ఇక్కడ చూసుకున్నట్లయితే నేను చెప్పుమని తన ఆజ్ఞాపించిన తర్వాత మాట నా నామను చెప్పుని ఇతర దేవతలను యందు. Then what does it mean? దాని యొక్క అర్థం ఏంటండి? There are the things that must be fulfilled according to the will of God. ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని విషయాలు వచ్చేసి దేవుని యొక్క వాక్యం ప్రకారంగా అవన్నీ వచ్చేసి నెరవేరాలండి. So if the pastors or the prophets they cannot talk about this, then this is not God's word. యొక్క ప్రవక్తలు మరియు యొక్క సేవకులు దీని గురించి సాక్ష్యం ఇవ్వకపోతే అది దేవుని యొక్క వాక్యం కాదండి. So that's why the person, the one who comes from heaven, he can testify what he has seen and heard about this fulfillment. ఎవరైతే యొక్క వ్యక్తి వచ్చేసి పరలోకం నుంచి వస్తాడు కదా, తను ఏం చేశారండి, పరలోకం చూసిన వాటిని విన్న వాటిని సాక్ష్యం ఇస్తారండి అతను. So only this word of testimony, this is the word of God, and it's as it is written in John chapter 17. ఇక్కడ సాక్ష్య వాక్యం ఉంది కదండి, అది దేవుని యొక్క వాక్యం. అది ఎక్కడ కలిగి ఉందంటే యోహాను సువార్త 17:17 ఉందండి అది. Then let's see, let's read 1 John chapter 4 verse 5 to 6. మొదటి యోహాను 4:6 చదవండి. ఎవరైతే లేఖనాలు ఉన్నారు కదా వారు మాత్రమే చదవండి, వేరే వారు చదవకండి. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగినవాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపమై ఆత్మ ఏదో భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనిచున్నాము. ఆమేన్. Amen. So we learn 1 John chapter 4 verse 1. It says, you shouldn't believe every spirit, but test the spirits. మనం ఇంతకు ముందు నేర్చుకున్నాం కదండి, మొదటి యోహాను 4:1 ఏం చేసామండి, ప్రతి ఒక్క ఆత్మను నమ్మకుండు గాని యొక్క ఆత్మను పరీక్షింపమని చెప్పి మనం చూసాం కదా ఇంతకు ముందు. Because there are many false prophets who are trying to deceive you. ఎందుకంటే చాలా మంది అబద్ధ ప్రవక్తలు వచ్చేసి ఈ యొక్క లోకంకి వచ్చేసి అందరికి వచ్చారు కాబట్టి. So verse 5 and 6 it talks about how we can distinguish, how we can test these two kinds of spirits. అదే విధంగా 5వ వచనం మరియు 6వ వచనం మనం ఏం చేస్తామండి, ఒక రెండు రకాల ఆత్మలు మనం ఎలా వేరుపరచము, దాన్ని ఎలా చూస్తామని చెప్పి మనం చూడవచ్చు. So according to verse 5, they are means those people who belong to the earth. ఈ యొక్క వాక్యం ప్రకారంగా చూస్తున్నట్లయితే వారు దేవుని యొక్క సంబంధులు మరియు సాతాను యొక్క సంబంధులుగా ఉంటారండి. So they are from the world, therefore they speak as from the world. ఎవరైతే యొక్క భూ సంబంధులుగా ఉన్నట్లయితే వారి యొక్క భూ సంబంధం గురించి మాట్లాడతారు. And the world listen to them. అప్పుడు ఏం చేస్తాను, అప్పుడు ఈ లోకం వచ్చేసి వారి యొక్క మాటలను విశ్వసిస్తుందండి. But verse 6 it talks about the people who belong to God. కానీ ఇక్కడ 6వ వచనం వచ్చేసి ఎవరి గురించి మాట్లాడుతుందండి, ఎవరైతే దేవుని సంబంధులు ఉన్నారో కదా వారి గురించి మాట్లాడుతుంది. Then because these people they would testify about heaven. ఎవరైతే ఇక్కడ ఎవరైతే వ్యక్తులు ఉన్నారు కదా వారు దేని గురించి సాక్ష్యం ఇస్తున్నారండి, పరలోక రాజ్యం గురించి ఉన్న మాటల గురించి సాక్ష్యం ఇస్తున్నారు. Then if one belongs to God, then they will listen to them. ఒకవేళ వారు దేవుని సంబంధంగా ఉన్నట్లయితే వారు దేవుని యొక్క మాటని వారు గైకొంటారండి. So by this we know the spirit of the truth and the spirit of evil. దీని ద్వారా మనం ఈ యొక్క వాక్యం ద్వారా మనం ఏం చేస్తామండి, దేవుని యొక్క ఆత్మ మరియు యొక్క అపవాది అయిన చెడు ఆత్మ గురించి మనం చూడగలము. So this is how we can distinguish these two kinds of spirits. ఈ యొక్క రెండు రకాల ఆత్మలను మనం ఈ విధంగా వేరుపరచవచ్చండి. How can we distinguish the spirits? ఇక ఆత్మలు మనం ఎలా వేరు చేయగలమండి? By appearance. వారి యొక్క పని ద్వారానా లేకపోతే వారి యొక్క పని చేతల ద్వారానా? Can we see the spirits? మనం ఆత్మలు మనం చూస్తామా అండి? వారి క్రియలను బట్టి అండి. వారి క్రియలు through their actions and their works.
through their actions? Does it say like this? వారి యొక్క క్రియల ద్వారా మనం చూస్తామండి, ఆత్మలను మనం చూస్తామా, వారి క్రియలు మనకు కనిపిస్తాయండి. క్రియలు Okay. ప్రవచనము దాని నెరవేర్పు ప్రవచనము దాని క్రియలు నెరవేర్పు ద్వారా చేస్తున్నారా, చెడ్డ క్రియలు చేస్తున్నారా, వారి క్రియలను బట్టి చెప్తాను. వారిని గుర్తించవచ్చు అని చెప్పి మత్తయి సువార్త 7వ అధ్యాయము 22 అనుకుంటానండి, 21-22. కాదండి, అది 21-22లో అది ఉండదు. 21-22 వాక్య నెరవేర్పు ఏముంటుందంటే, ద్వారా అది 21-22లో ఏముంటుందంటే, ప్రభువా ప్రభు అని చెప్పి వారు ఎవరు పరలోక దానిపైన రాజ్యానికి ఉంటుంది వెళ్ళని చెప్పి, చూద్దామండి, దానిపైన అది అక్కడ దానిపైన. ఏముంటుందంటే, అక్కడ ఏముందంటే కరెక్ట్ చెప్తాను. So he was saying about the words about the Matthew chapter 7, 21 and 22. అండి సార్ 16 మాటల వలన మనం వారిని గ్రహించగలం సార్. Through their words and through their words we can distinguish what is God's spirit and what is Satan's spirit. Amen, amen. Through their వారి by ఫలముల వలన listening to వారిని తెలుసుకుంది. ఎలా అండి, వారి యొక్క మాటల ద్వారా మనం గుర్తించగలమా దేవుని యొక్క ఆత్మనా లేక సాతాను యొక్క ఆత్మ అని చెప్పి మనం గుర్తించగలము. So didn't Jesus talk about two kinds of people? ఇక్కడ యేసుక్రీస్తు వారు 2 రకాల యొక్క ఆత్మల గురించి మాట్లాడారు కదండి. Those who are coming from God, those who are coming from heaven, ఎవరైతే పరలోకం నుంచి వస్తారో కదా వారు, and those who belong to the earth. అదే విధంగా భూ సంబంధమైన వ్యక్తులు గురు. So these people, those who belong to the earth, they are not coming from heaven. ఎవరైతే భూ సంబంధాలుగా ఉన్నారు కదా వారు పరలోకం నుంచి రాలేదండి. So those who coming from heaven, they testify what they see and heard about kingdom of heaven. ఎవరైతే పరలోకం నుంచి వస్తారో కదా వారు దేని గురించి సాక్ష్యం ఇస్తారంటే పరలోకం చూసిన వాటిని విన్న వాటిని గురించి వాళ్ళు సాక్ష్యం ఇస్తారు. And they also speak the word of truth. వారు సత్యవాక్యాన్ని మాట్లాడతారు. What is this word of truth? ఈ యొక్క సత్యవాక్యం అంటే ఏంటండి? So according to John chapter 17, it is the word of God. యోహాను సువార్త 15వ అధ్యాయం ఒకరు చూసుకున్నట్లయితే అది దేవుని యొక్క వాక్యం అండి. And what is the word of God? ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం ఏంటండి? We just got to know it's not about reading the Bible and what's written in the Bible. అంటే ఇక్కడ మనం ఇప్పుడు నేర్చుకున్నాం కదండి, బైబిల్లో ఒక వాక్యం అంటే దాన్ని కలిగి ఉండడం కానీ అక్కడ వాక్యం ఉండడం కానీ కాదు. కానీ So from now on, when we say the word of God, the word of truth, there must be the fulfillment. మనం ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం గురించి మాట్లాడతామో అక్కడ నెరవేర్పు ఉందా లేదా అని చెప్పి మనం ఆలోచించాలండి. ఇప్పుడు గురించి అలా ఆ విధంగా మాట్లాడాలి మనము. Let's read again Deuteronomy chapter 18 verse 20 to 22. దయచేసి ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయం 20 నుంచి 22 దయచేసి మళ్ళీ చదవండి. అంతేకాదు ఏ ప్రవక్తయో అహంకారము పూని నేను చెప్పమని తనకు ఆజ్ఞాపించిన మాట నా నామము చొప్పున ఇతర దేవతల నామము చొప్పున ఏ ప్రవక్తయో చావాలని మరియు ఏదొక మాట యెహోవా చెప్పినది కాదని మేము ఎట్లా తెలుసుకొనగలమని మీరు అనుకునిన ఎడల ప్రవక్త యెహోవా నామమును చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడలను ఎన్నడూను నెరవేరకపోయినను అది యెహోవా చెప్పిన మాట కాదు. ఆ ప్రవక్త అహంకారము చేత చెప్పిన చేత దానికి భయపడవద్దు. Amen. So God is warning to us. ఇక్కడ దేవుడు మనకి ఏం చేస్తున్నాడు? హెచ్చరికను మనకి ఇస్తున్నాడు కదా. Because there are many prophets who are insisting they are speaking the word of God. ఇక్కడ చాలా మంది ప్రవక్తలు అబద్ధ ప్రవక్తల యొక్క లోకానికి వచ్చేసి మేము దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తానని చెప్పి ఈ విధంగా చెప్పి ఉన్నారండి. But what God warned us is if there is no fulfillment, then this is not God's word. ఇక్కడ దేవుడు మనకి ఏమి హెచ్చరిక ఇచ్చాడండి? ఎక్కడైతే నెరవేర్పు ఉండదు కదా అది దేవుని యొక్క వాక్యం, మరి దేవుని యొక్క రాజ్యం కాదండి అది. So that's why the person who is coming from heaven, because he saw and heard about the kingdom of heaven, he witnessed. ఎవరైతే పరలోకం నుంచి వచ్చారు కదా తను దేని గురించి సాక్ష్యం ఇస్తాడు? పరలోకం చూసిన వాటిని తను విన్న వాటిని గురించి సాక్ష్యం ఇస్తాడండి అతను. It means he saw the fulfillments.
దాని యొక్క అర్థం ఏంటంటే తను నెరవేర్పును చూశాడు కాబట్టి. So only this person can speak about the word of truth, the word of God. కేవలం ఆ యొక్క వ్యక్తి మాత్రమే దేవుని యొక్క వాక్యం గురించి మాట్లాడగలరండి. But what about the people who are used by Satan's spirit? అదే విధంగా సాతాన్ యొక్క ఆత్మ చేత ఎవరైతే పని చేయబడుతున్నారో వారి సంగతి ఏంటండి? Let's go to John chapter 8 verse 44. యోహాను సువార్త 8వ అధ్యాయం 44 దయచేసి చదవండి. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నేర్చుకొనిచున్నారు. ఆది నుండి వారు ఆమె కాదండి, 44. మొత్తం చదవండి 8:14. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయుండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావము అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకును జనకుడునై ఉన్నాడు. ఆమేన్. Amen. So according to this verse, Jesus was talking to the believers of him. Jesus. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే ఎవరి యొక్క యేసుక్రీస్తు యొక్క విశ్వాసాలు ఉన్నారు కదా వాటి గురించి మాట్లాడుతున్నారండి. But what did he call them? వారికి యేసుక్రీస్తు వారు ఏ విధంగా పిలిచారండి వారిని? Your father the devil. మీ యొక్క తండ్రి వచ్చేసి అపవాది అండి. You are sons of this devil. మీరు అపవాదికి సంబంధులుగా ఉన్నారు. To whom Jesus was talking? ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎవరితో మాట్లాడుతున్నారండి ఈ విధంగా? To his believers, followers. ఎవరికి ఈ విధంగా మాట్లాడుతూ యేసుక్రీస్తు యొక్క శిష్యుల గురించి తన యొక్క ఎవరైతే విశ్వసిస్తున్నారో వారి గురించి ఈ విధంగా మాట్లాడుతున్నారండి యేసుక్రీస్తు వారు. Then why did Jesus call them like this? యేసుక్రీస్తు వారు ఈ విధంగా వారికి ఎందుకు పిలిచారండి? Because they don't have the trust, they don't listen to his word. ఎందుకంటే వారు ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు తను బోధిస్తున్నప్పుడు యేసుక్రీస్తు వాక్యాన్ని వారు వినలేదు కాబట్టి, అర్థం చేసుకోలేదు కాబట్టి. So 45, can we read 45? దయచేసి 45 కూడా చదవండి. నేను సత్యమని చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? ఆమేన్. చాలండి. ఆమేన్. But because I speak the truth, you do not believe me. ఇక్కడ చూసుకున్నట్లయితే నేను సత్యాన్ని చెప్పుచున్నాను కాబట్టి మీరు నన్ను నమ్మాలని చెప్పి ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. So again, what is the word of truth? ఇక్కడ సత్యవాక్యం అంటే ఏంటండి? It's the word of God. అది దేవుని యొక్క వాక్యం అండి. And what is the word of God again? ఇక్కడ దేవుని యొక్క వాక్యం అంటే ఏంటండి? మళ్ళీ చెప్పండి. సత్యం. There must be fulfillment. అవునండి, దేవుని యొక్క వాక్యం అంటే దేవుని యొక్క వాక్యం ఏంటండి? అక్కడ నెరవేర్పు అనేది ఉండాలి. Then let's read one more verse. 2 Corinthians chapter 11 verse 13 to 15. 2 కొరింథీ 11వ అధ్యాయం 13 నుంచి 15 దయచేసి చదవండి. ఏలనగా అట్టి వారు క్రీస్తు యొక్క వలన నేను మిమ్మల్ని ప్రేమింపవలను. 2 కొరింథీ 11:11 కదండి. మోసగాండ్రుగా పనిచేయువారై ఉన్నారు. దయచేసి ఒక్కరే చదవండి. ఎవరైతే ఎంపిక చేయబడ్డారో కదా వారు మాత్రమే చదవండి దయచేసి. అపోస్తులు వేషము ధరించుకున్న వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రుగు పనివారై ఉన్నారు. అది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనిచున్నాడు గనుక వాని పరిచారకులకు నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వారి క్రియలు చొప్పున వారి అంతము కలుగును. ఆమేన్. Until 15. Yes, Gansani. Okay. So according to this verse, we can understand how the people who are used by Satan's spirit, they do. ఇక్కడ చూసుకున్నట్లయితే సాతాన్ యొక్క ఆత్మ చేత ఎవరైతే పని చేయబడుతున్నారో కదా వారు ఏ విధంగా పని చేయబడుతుంది ఇక్కడ మనం చూడవచ్చు. They are false apostles, deceitful workers, disguising themselves as apostles of Christ. వారు ఎవరండి? అపోస్తుల యొక్క వేషం నుండి ధరించుకుని వారు ఉన్నారు. వారు దొంగ అపోస్తులుగా ఉన్నారండి. Even they do. The Satan disguised himself as an angel of light, so they are also disguising. ఇక్కడ సాతాను తన్ను తాను ఏ విధంగా పరిచయం చేసుకుంటున్నాడంటే తనకు తాను వెలుగుదూత వేషం ధరించుకున్నాడండి.
then what can we understand? ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవచ్చు అండి? So we have to understand what is the job of Satan. ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే సాతాన్ యొక్క పని ఏంటో మనకి అర్థం అవ్వాలండి. His job is మోసం to చేయడం. oppose God. తన యొక్క పని ఏంటంటే దేవుని యొక్క పనిని వ్యతిరేకించడం మరియు మోసపరచడం. So to oppose God, what would he do? తన దేవుని యొక్క పనిని వ్యతిరేకించడం అంటే దాని యొక్క అర్థం ఏంటండి? So as we just learned, he is sitting in the temple of God. దాని యొక్క అర్థం ఏంటండి? అతను ఎక్కడ కూర్చున్నాడండి? దేవుని యొక్క ఆలయంలో తను కూర్చున్నాడు కదా. To deceive the people, he is disguising himself. తను ఏం చేస్తున్నాడంటే తను మోసపరుచుకొని తను ఏం చేస్తున్నాడు? దేవుని యొక్క ఆలయంలో కూర్చుకొని దేవుని యొక్క ప్రజల్ని మోసం చేస్తున్నాడండి అతను. As an angel of light. తన యొక్క వెలుగు దూతగా అతను ఉన్నాడండి. So do you remember the king Tyre, this story? So the Satan was working through him. ఇక్కడ చూస్తున్నట్లయితే రాజైన తయారు ద్వారా ఇక్కడ సాతాన్ పనిచేస్తాడని మనం చూస్తాం కదా. And God called him the perfect in beauty, full of wisdom, seal of perfection. ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుడు తను ఏ విధంగా పిలిచినా అంటే సంపూర్ణమైన యొక్క తయారుగా పిలిచాడు కదా. So we could understand actually angels, they also have the power. ఇక్కడ చూసుకున్నట్లయితే దేవదూతలు కూడా శక్తి కలిగి ఉన్నారండి. But they are given this power from God. యొక్క శక్తి వచ్చేసి ఎవరి ద్వారా ఇవ్వబడింది? దేవుడి ద్వారా. Then why they are given this power? యొక్క శక్తి అనేది వారికి ఎందుకు ఇవ్వబడిందండి? Because they have to listen to the word of God and do the will of God. ఎందుకంటే వారి యొక్క దేవుని యొక్క స్వరాన్ని విని దాన్ని పాటించి మరి యొక్క దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి. But what did Satan do? కానీ ఇక్కడ సాతాన్ ఏం చేశాడండి? To oppose God, he was using this power for himself. తను దేవుని యొక్క వ్యతిరేకంగా ఉండి తన యొక్క శక్తిని తను ఉపయోగించాడండి. Then now we also have to think about how this Satan is working through the person. ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఒక సాతాను వచ్చేసి ఒక వ్యక్తి ద్వారా ఎలా పనిచేస్తున్నాడని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. So according to this verse, as Satan disguised himself as God, ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక వాక్యం ప్రకారంగా సాతాను ఏమేం చేస్తున్నాడంటే తన్ను తానే దేవుడు అని చెప్పి తను చెప్తున్నాడండి. So people of Satan who are used by Satan's spirit, they also disguise themselves. ఇక్కడ ఎవరైతే సాతాను యొక్క ఆత్మ చేత ఉపయోగపడతారో వారు కూడా ఏమంటారండి? వారు దేవుని యందు కలిగి ఉంటారని చెప్పి వారు కూడా చెప్తారు. So they also pretend to be like the apostles of Christ. వాళ్ళు ఏం చెప్తారండి? మేము కూడా దేవుని యొక్క అపోస్తలు క్రీస్తు యొక్క అపోస్తలు అని చెప్పి వారు చెప్తారండి. How do they look? వాళ్ళు ఎలా ఉంటారండి వారు? Do you think you can easily distinguish by their actions? వారి యొక్క క్రియల ద్వారా మనం నిజంగా వారిని గుర్తించగలమా అండి? What would they do? వారు ఏం చేస్తారండి? If they pretend to be the apostles of Christ, వారు దేవుని యొక్క అపోస్తలులు అంటే క్రీస్తు యొక్క అపోస్తలులుగా ఉన్నట్లయితే what would they do? వారు ఏం చేస్తారండి? Do you think it's easy for you to distinguish they are used by Satan's spirit or not? అంటే వారిని గుర్తించడం అనేది చాలా సులువుగా మనం గుర్తిస్తామా అండి? No. కష్టంగా. It's difficult to distinguish them. Then what would they do? వారు ఏం చేస్తారండి అప్పుడు? Let's think about it. మనం దాని గురించి ఆలోచిద్దామండి. అబద్ధ బోధలు బోధిస్తారు. They teach about the false teachings. How do you know then if it's false teaching? అది మనకి ఎలా తెలుస్తుందండి అది అబద్ధ బోధం అని చెప్పి? వాళ్ళు చెప్పినవే నెరవేరినప్పుడు. Because what they teach, what they teach, if it is done, if it don't fulfill, then we can know that is false teaching. Yes. They add their own words. So how we can distinguish? How can we distinguish good and evil? ఒక ఆత్మ మంచియు చెడును మనం ఎలా వ్యత్యాసపరచగలమండి? How can we distinguish God's spirit and Satan's spirit?
దేవుని యొక్క ఆత్మను మరియు యొక్క సాతాను యొక్క ఆత్మను మనం ఎలా గుర్తించగలమండి? By వారి యొక్క మాటల listening ద్వారా to their words. ఎలా అండి? వారి యొక్క స్వరంని విని ద్వారా మాత్రం మనం దాన్ని గుర్తించగలము. అతని యొక్క Some of వారి సొంత అభిప్రాయాలు కలిపి చెప్పడం. oh, They some of teach the about their people own interpretations. some of the people might say, oh, maybe the people who belong to God, they can do the miracle. అంటే కొంతమంది ఏమనుకుంటారండి, దేవుని యొక్క నామంలో అద్భుతాలు చేస్తారని చెప్పి అంటారు కదా. Then we can know this is from God. అప్పుడు అందరు ఏమంటారండి, అద్భుతాలు చేసినప్పుడు అది దేవుని నుంచి వచ్చిందని చెప్పి వారు ఈ విధంగా మోసపడతారు. But what's written in the Bible? కానీ ఇక బైబిల్ గ్రంథంలో ఏం రాయబడిందండి? Let's see, Second Thessalonians chapter 2, verse 9 to 11. 2వ తెస్సలోనికీ 2వ అధ్యాయము 9 నుంచి 11 చదువుదామండి ఇప్పుడు మనము. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్యవిషయమైన ప్రేమను అవలంబింపకపోక గనుక వారు రాక అబద్ధ విషయమే సమస్త బలముతోను నానా విధములైన సూచక క్రియలతోను మహత్కార్యములతోను దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనుపర్చు బలమును అనుసరించుచుండిని. Until 11. దయచేసి 11 వరకు చదివారా? ఇందుచేత సత్యము నమ్మక దుర్నీతి అభిలాష గలవారు శిక్షా విధి పొందుటకై అబద్ధమునకు నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారిని పంపుచున్నాడు. ఆమేన్. Amen. So we learned this is about the Satan spirit, how he is working through the people. ఇక్కడ మనం దేని గురించి నేర్చుకున్నామండి? ఒక సాతాను యొక్క ఆత్మ ఒక వ్యక్తిలో ఏ విధంగా పనిచేస్తుందో మనం నేర్చుకున్నాం కదా ఇప్పుడు. So from 9, even they can also do the signs and false wonders. వారి యొక్క 9వ వచనాలు చూసుకున్నట్లయితే వారు ఏం చేస్తారండి? వారి యొక్క అలంబింపక అంటే కొన్ని అబద్ధమైన విషయాలు, సమర్థ బలము, నానా విధమైన సూచక క్రియలు కూడా వాళ్ళు చేస్తారండి. So because you also have to think about how Satan he appeared. అంటే మనం అర్థం చేసుకోవాలండి, సాతాను ఎలా తన్ను తాను కనపరుచుకుంటానో మనం అర్థం చేసుకోవచ్చు. Before he was an archangel. మొదటిగా తన దేవదూతగా ఉన్నాడండి. Even he got the power from heaven. తనకి పరలోకం నుంచి ఒక శక్తి మరియు బలం కూడా పొందుకున్నాడండి అతను. Let's think about why God created these angels. మనం ఇప్పుడు ఆలోచిద్దామండి, ఈ యొక్క దేవదూతని ఎందుకు సృష్టించాడో. First of all, let them listen to obey God's word. ఎందుకంటే ఈ యొక్క దేవదూతని ఎందుకు దేవుని ఏర్పరచుకున్నాడంటే తన యొక్క స్వరాన్ని విని తన యొక్క ఆజ్ఞలు పాటించడం అని చెప్పి. So that they can do the will of God. తద్వారా వారు ఏం చేస్తారండి? దేవుని యొక్క చిత్తాన్ని పాటిస్తారండి. But what happened to this archangel? కానీ ఇక్కడ ఈ యొక్క ప్రధానమైన దేవదూతకి ఏమైంది ఇక్కడ? Because he got the desire to be like God. తనకి ఏమని ఆశ వచ్చిందంటే నేనే దేవుడిగా ఉండాలని చెప్పి తనకి ఇలాంటి ఆశ కలిగి ఉన్నాడండి అతను. So he used this power from God for himself. తన యొక్క శక్తిని తన్ను తానే దేవునిగా ఏర్పరచుకోవాలని చెప్పి ఒక శక్తిని ఉపయోగించాడండి తను. And he became opposer. ఇక్కడ అతను ఏమన్నాడండి? తను ఏ విధంగా మారాడంటే దేవుని యొక్క వ్యతిరేకకర్తగా మారాడండి అతను. So his job is to oppose God. అతను ఏంటండి తన యొక్క పని ఏంటండి? దేవుని యొక్క పనిని ఆపివేయడము, అపవాది అని అతను. Then you can think about if you are Satan, oppose God, what would you do? ఇప్పుడు ఒకవేళ మీరు సాతానుగా ఉన్నట్లయితే మీరు దేవుని యొక్క పనిని ఆపుతారా అండి? That's why Satan is working in the temple of God. ఈ యొక్క వాక్యం ప్రకారంగా చూసుకున్నట్లయితే సాతాను ఎక్కడ పనిచేస్తున్నాడండి? దేవుని యొక్క మందిరంలో విశ్వాసుల మధ్యలో పనిచేస్తున్నాడు. Among the believers. ఎక్కడండి? దేవుని యొక్క విశ్వాసుల మధ్యలో. Even he is smart enough to use the pastors. అతను చాలా తెలివైన గలనండి. అతను సేవకుడిని కూడా ఉపయోగించుంటానండి. So if you are Satan and then to oppose God, to deceive God's people, what would you do?
ఒకవేళ మీరు సాతాను అయినట్లయితే దేవుని యొక్క ప్రజల్ని మరి దేవుని యొక్క సన్నిధిలో ఎలా మోసపరచగలరండి? Wouldn't you use the pastor so that he can easily deceive other people? అంటే వారు సేవకుల్ని ఉపయోగించి ఇతర వ్యక్తులని చాలా సులువుగా మోసపరుస్తారు కదండి. And wouldn't you do also the miracles and signs so that the people can be easily deceived? అంటే కొంత ఇప్పుడు ఏం చేస్తారండి, చాలా అద్భుతాలు చేస్తారు, అద్భుతాలు చేసి దేవుని యొక్క ప్రజల్ని మోసపరుస్తారు కదండి. So we can also think about the case of Judas Iscariot. ఇక్కడ చూసుకున్నట్లయితే యూదా ఇస్కరియోతు అయిన యూదా గురించి ఇక్కడ మనం ఆలోచించవచ్చు. He was even one of Jesus' disciples. అతను ఎవరండి? ఇస్కరియోతు అయిన యూదా 12 మందిలో నుంచి అతను ఒక శిష్యుడై ఉన్నాడు. But didn't we see Satan's spirit enter into him? ఇక్కడ మనం ఈ రోజు ఏం నేర్చుకున్నామండి? ఇస్కరియోతు అయిన యూదా అనేది తనలో సాతాను యొక్క ఆత్మ వచ్చిందని చెప్పి మనం నేర్చుకున్నాం కదా. And he finally betrayed Jesus. తను ఏం చేస్తాడండి? ఇస్కరియోతు అయిన యూదా యేసుక్రీస్తువాన్ని తిరుగుబాటు చేసి ఈ యొక్క యేసుక్రీస్తువాన్ని ఒక ఫరిసీయులకు అప్పగించాడండి. Then what can we learn from this lesson? ఈ యొక్క పాఠం ద్వారా మనం ఏం అర్థం చేసుకుంటామండి? Let's read again. 1 John chapter 4 verse 1. ఈ రోజు మనం యొక్క మూల వాక్యం మనం తిరిగి చదువుతామండి. 1 యోహాను 4వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, అనేకులైన అబద్ధ బోధకులు లోకంలోనికి బయలు వెళుచున్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. ఆమేన్. Amen. So it says again, we need to test the spirits. ఇక్కడ ఏం చెప్తుందండి? మనము 2 రకాల ఆత్మను పరీక్షించమని చెప్పి ఇక్కడ వాక్యం మనకు చెప్తుందండి. Because there are many false prophets. ఎందుకంటే ఇక్కడ చాలా మంది అబద్ధ ప్రవక్తలు లోకానికి వచ్చి ఉన్నారు కాబట్టి. So for these false prophets, ఇక్కడ అబద్ధ ప్రవక్తలు ఎవరండి? they are false pastors. ఎవరండి? ఎవరంటే వాళ్ళు ఎవరండి? యొక్క సేవకులు, అబద్ధమైన సేవకులు. They are now deceiving the God's people. వాళ్ళు ఏం చేస్తున్నారండి? దేవుని యొక్క ప్రజల్ని మోసపరుస్తున్నారు. They are also holding the Bible. వాళ్ళు కూడా యొక్క బైబిల్ని కలిగి ఉన్నారు. And teaching this is the word of God. వాళ్ళు ఏం చేస్తారండి? ఇది దేవుని యొక్క వాక్యం. వారి యొక్క సొంత ఆలోచనలు అక్కడ కలుపుతారండి. They also learn a lot and read a lot of Bible. వాళ్ళు కూడా బైబిల్లో నేర్చుకొని అందులో నుంచి బోధిస్తారు. And they also look very holy. వారు పవిత్రులుగా, పరిశుద్ధులుగా మనకు కనిపిస్తారు. They wear very good shirt and good suit. వారు ఏం చేస్తారండి? మంచిగా బట్టలు వేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తారు కదా. Even some of them, they graduate from very good school, very famous school. వారిలో కొంతమంది చాలా చాలా గొప్పమైన యొక్క పాఠశాల నుంచి వారు తరబిది పొందుతారు మరియు స్నాతకోసం పొందుతారు. They study the PhD in theology that field. వారు ఏం చేస్తారండి? ఏదైతే థియాలజీ పిహెచ్డి అనేది థియాలజీ చేసి But all these things can be the standard of distinguishing good and evil. అంటే ఇది దీని ద్వారా మనం మంచి మరియు చెడుని మనం దీని ద్వారా మనం గుర్తించగలమా అండి? How do you distinguish? మనం మంచి చెడుని మనం ఎలా గుర్తించగలమండి? ఇప్పుడు మనం నేర్చుకున్నాం కదా యొక్క వచనంలో. Who is from God and who is from Satan? ఎవరు దేవుని నుంచి, ఎవరు దేవునికి సంబంధికులు, ఎవరు సాతాను సంబంధులు? If somebody has really big church and big congregation members, then do you see this person is from God? అంటే ఉదాహరణకి మనం చూసుకున్నట్లయితే ఒక పెద్ద వ్యక్తి వచ్చేసి అతను పెద్ద సంఘం ఉంది, అతను దేవుడు ఉందని చెప్పి మనం అనుకుంటామా అండి అక్కడ? Because someone he graduated from good school, the theology school, so that's why you see this person is from God. అంటే ఒక వ్యక్తి వచ్చేసి పెద్ద ఒక పిహెచ్డి యొక్క పాఠశాల నుంచి తను తరబిది ఒక స్నాతకం పొంది తను మంచిగా ఉన్నాడు, ఒక దేవుని యొక్క వాక్యం బోధిస్తున్నట్టే తను ఈ విధంగా సేవకుడు అవుతాడా అండి తను? Because someone does a lot of miracles and healings, so that's why you see this person is from God.
అంటే చాలా మంది ఏం చేస్తారండి, అద్భుతాలు చేస్తారు, స్వస్థత పరుస్తారు. అంటే మీరు అనుకుంటారండి వీరు దేవుని సంబంధులుగా మీరు అనుకుంటారా? And someone has really good fame from many people, and someone is very popular to the people, so that's why you see this person from God. అంటే కొంతమంది చాలా ఫేమస్ గా ఉన్నట్లయితే వారు దేవుని యొక్క సేవకులుగా అవుతారా అండి వాళ్ళు? So that's why Bible guides us how to distinguish good and evil. ఆ కారణం చేతనే మనం దేవుడు వచ్చేసి మన బైబిల్ గ్రంథం వచ్చి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే 2 రకాల ఆత్మల గురించి మనం ఎలా వ్యత్యాసపరచగలమని చెప్పి. So let's read again John 1 John chapter 4 verse 5 to 6. మొదటి యోహాను 4వ అధ్యాయం 5-6 వచనం చదవండి. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధమైనట్టు మాట్లాడుదురు, లోకము వారి మాట వినును. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. ఆమేన్. Amen. Again, by listening to their words, if it's from God and if it's from Satan, we can distinguish. వారి యొక్క మాటల చేత మనం అర్థం చేసుకోవచ్చు అండి, వారు దేవుని నుంచి వచ్చారా లేకపోతే అపవాది అయిన సాతాను నుంచి వచ్చారని మనం అర్థం చేసుకోవచ్చు. If one person is from God, then he might testify. ఒకవేళ ఒక వ్యక్తి వచ్చేసి దేవుని నుంచి పిలువబడినట్లయితే తను దేవుని గురించి సాక్ష్యం ఇస్తాడండి. What he has seen and heard about heaven. తను పరలోకంలో చూసిన వాటిని విన్న వాటిని గురించి సాక్ష్యం ఇస్తాడండి. He would say speak the word of truth, the word of God. తను ఏం బోధిస్తాడండి? సత్యవాక్యం మరియు దేవుని యొక్క వాక్యాన్ని కలిగి ఉండి అది బోధిస్తాడండి. So he can testify what he has seen and heard, so he can because he already saw the fulfillment. ఎందుకంటే అతను దేని గురించి సాక్ష్యం ఇస్తాడంటే తను చూసిన వాటిని విన్న వాటిని గురించి అది నెరవేర్పింది కాబట్టి దాని గురించి సాక్ష్యం ఇస్తాడండి ఆ వ్యక్తి వచ్చేసి. Again, if there is no fulfillment, then it's not God's word. ఎక్కడైతే అక్కడ నెరవేర్పు అనేది ఉండదో అది దేవుని యొక్క రాజ్యం కాదండి అది. Then the person who doesn't belong to God but belongs to the earth, ఎవరైతే దేవుని యొక్క సంబంధాలు కాకుండా భూ సంబంధంగా ఉన్నట్లయితే he only talks about the worldly things. అతను లోక సంబంధంగా మాట్లాడతానండి అతను. Maybe he is holding the Bible and teaching the Bible. తను బైబిల్ గ్రంథాన్ని కలిగి ఉండి బైబిల్ గ్రంథాన్ని బోధిస్తాడు. But still he talks about the worldly things, how to earn money and how to receive a lot of blessings and how to receive the prophecies and the answers from God. అతను ఏం బోధిస్తాడండి? లోక సంబంధంగా మనం యొక్క లోకంలో ఎలా డబ్బులు సంపాదించాలి, మనం ఎంతగానో డబ్బులు సంపాదించిన దీని గురించి మరి యొక్క ప్రవచనం గురించి నెరవేర్పు గురించి మనం ఎలా పొందుగలమని చెప్పి దీని గురించి అతను మనకు బోధిస్తాడు. But here we have to understand how we can distinguish good and evil. కానీ ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే మంచి మరియు చెడుని మనం ఎలా వ్యత్యాసపరచాలో మనం ఆలోచించాలి. By listening to the word. ఎలా అండి? వారి యొక్క మాటల ద్వారా. Again, what is the word of God? ఇక్కడ మళ్ళీ దేవుని యొక్క వాక్యం అంటే ఏంటండి? Those words that are fulfilled. ఏంటండి? ఏదైతే నెరవేర్పు ఉంటుంది కదా అది దేవుని యొక్క వాక్యం అండి. So even now you also have to check if we can learn the God's fulfillments here. మనం ఆలోచించాలండి. ఇప్పుడు మనం యొక్క తరగతుల ద్వారా మనం నెరవేర్పుంటూ వింటున్నామా లేదని చెప్పి మనం ఆలోచించాలి. So through all these lessons we are going to learn the prophecies of the revelation and their fulfillments. ఈ యొక్క తరగతుల ద్వారా మనం ఏం నేర్చుకుంటామంటే ప్రకటన గ్రంథము దాని యొక్క ప్రవచనము దాని యొక్క నెరవేర్పును మనం నేర్చుకుంటామండి. So from now on, I hope all of us can distinguish by listening to the word. నేను ఆశిస్తున్నాను మీరందరూ వచ్చేసి ఇప్పటి నుంచి ఒక దేవుని యొక్క వాక్యం మరియు యొక్క రెండు రకాల ఆత్మలను గుర్తిస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. Please check if you can listen to about the God's fulfillments. దయచేసి మీరు అర్థం చేసుకోండి దేవుని యొక్క నెరవేర్పును మనం వింటున్నామా లేదని చెప్పి.
prophecies of Revelation and their fulfillments too. ప్రకటన గ్రంథం యొక్క నెరవేర్పు, ప్రకటన గ్రంథం యొక్క ప్రవచనము మరి దాని యొక్క నెరవేర్పు. Amen. ఆమేన్. Amen. 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 So if you learn something, Amen. then I hope all of us can do according to what you learn. మీరు అందరు నేర్చుకున్నట్లయితే మీరు బైబిల్ ప్రకారంగా చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. So that we can become the true believers of God. తద్వారా మనం దేవుని యొక్క నిజమైన విశ్వాసులుగా అవుతామండి. Please do the review when you're at home. దయచేసి మీకు ఎప్పుడైతే మీ యొక్క సమయం ఉన్నప్పుడు సమీక్ష చేసుకోండి. From now on, we will send you the review questions. ఇప్పటి నుంచి మేము మీకు సమీక్ష ప్రశ్నలు వచ్చేసి పంపుతామండి. So please read again the verses that you learn. దయచేసి ఈ రోజు మనం ఏదైతే ఆ యొక్క పాఠంలో నేర్చుకున్న వాక్యాలు ఉన్నాయి కదా, తిరిగి నేర్చుకోండి. And let's try to keep this word in our hearts and minds. మనం ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించి మనం దీన్ని ముద్రించుకుందామండి ఈ యొక్క వాక్యాన్ని. Amen. ఆమేన్. Amen. Okay. Amen. So we will finish Amen. here. మనం ఇప్పుడు ముగించుకుంటామండి ఇక్కడ. Is there anyone who pray? ఎవరైనా ప్రార్థిస్తారా అండి? బ్రదర్ రిక్వెస్ట్ బ్రదర్. యా ఎస్ చెప్పండి సిస్టర్. అది మా తమ్ముడికి కాలు యాక్సిడెంట్ అయింది బ్రదర్. ఓకే. తనకి కేరళలో ఆపరేషన్ బ్రదర్. కాలు తీసేయాలన్నారు బ్రదర్. కొంచెం ప్రేయర్ చేయండి బ్రదర్. నా తమ్ముడికి దేవుడు మంచి ధైర్యం ఇచ్చేలాగా ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా అయ్యేలాగా తన పేరేంటి? తన పేరెంట్ చెప్తారా? రవికుమార్ బ్రదర్. So sister Rebecca Sindhuja is requesting a prayer request. Her brother is admitted in hospital in Kerala. Doctors are saying that they need to remove the leg. So she is asking a prayer request for us. Okay, we can pray. Who will pray for that? ఎవరు ప్రార్థిస్తారండి సిస్టర్ గురించి, సిస్టర్ యొక్క బ్రదర్ గురించి? ఇక్కడ బండి జోష్నా గారు ఉన్నారు కదా, ఎవరైతే మనం ముగింపు ప్రార్థన చేస్తారో కదా, బండి జోష్నా గారు ఉన్నట్టు ప్రార్థిస్తారా అండి? మా తండ్రి దేవాది దేవ రాజుకు రాజా పులుక ప్రవ్వా నీ ఘనమైన ప్రశస్తమైన నామానికి చెల్లించుకుంటున్నాం ప్రవ్వా. ఇదిగో తండ్రి గత కాలం అంతా మీ కృపలో మనం భద్రపరుచుకుంటూ వచ్చారు ప్రవ్వా. ఈ ఆన్లైన్ క్లాస్ అంతా ప్రవ్వా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రభావ మీకు కృపను మాకు దయచేస్తూ వచ్చారు ప్రభావ. అందరిని బట్టి మీకు వందనాలు. మరి ఈ క్లాస్ లో ప్రభావ మంచి చెడు యొక్క వ్యత్యాసాలు మాకు ఎంతగానో మాకు బోధిస్తూ వచ్చారు తండ్రి. అందరిని బట్టి మీకు వందనాలు ప్రభా. నాయన మీ యొక్క వాక్యాన్ని ప్రభావ మా మనసులో ఉంచుకొని ప్రభా, ఎల్లప్పుడూ మీ యొక్క అడుగు జాడలను నడుచుకుంటూ ప్రభా నీ వాక్యాన్ని మా మనసులో ఉంచుకుంటూ మాకు సహాయం దయచేయండి ప్రభా. అందరిని బట్టి మీకు వందనాలు స్తుతి స్తోత్రాలు ప్రభా. ఆన్లైన్ క్లాస్ లో ఉన్న ప్రతి ఒక్క మెంబర్ ని ప్రభా జ్ఞాపకం ఉంచుకోండి. ప్రతి ఒక్క బిడ్డ భాష నుంచి దీవించండి. వాళ్ళ యొక్క అవసరాలు మీరు తీరుస్తూ రమ్మని ప్రార్థించున్నాను ప్రభా. మీ యొక్క వాక్యాన్ని ప్రభా విని జాగ్రత్తగా తన యొక్క మనసులో ప్రభావం అచ్చాడు నడుచుకున్నట్టు సహాయం ప్రభు. ఒక సహోదరి ప్రభా వాళ్ళ బ్రదర్ యొక్క ఆపరేషన్ కొరకు ప్రార్థన చేయించుండగా దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి ప్రభా. ఆయన ప్రభా నన్ను అడుగునన్నిటినీ ప్రభా మీరు వాళ్ళని ఆశీర్వదించి దీవిస్తున్నారు ప్రభా. అందరిని బట్టి మీకు వందనాలు. ఆరోగ్యం దయచేయండి ప్రభా. ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యే విధంగా ప్రభా మరి గొప్ప సాక్షిగా వాడుకుంటూ రమ్మని ప్రాధాయపడుచున్నాను తండ్రి. ఆ కుటుంబంలో ప్రభానైనా ప్రభానైనా సంతోషంగా మారుస్తూ రమ్మని ప్రాధాయపడుచున్నాను తండ్రి. ఆ కుటుంబంతటిని ప్రభా నీకు సాక్షిగా నిలబడటకు సహాయం దయచేయండి ప్రభా. అయినా మరోసారి జ్ఞాపకం ఉంచుకోండి. మరి ఆ బిడ్డకు చక్కటి ఆరోగ్యాన్ని రమ్మని ప్రభా. ప్రభా ఎల్లప్పుడూ ప్రభా నీ యొక్క వాక్యాన్ని ప్రభా సాక్షిగా నిలబడుతూ రమ్మని ప్రాధాయపరచు. ఆశీర్వాదాన్ని దీవిస్తూ రమ్మని ప్రాధాయపరచు. ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని పొందుకున్నా మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. మనం పరలోక ప్రార్థనతో మనం ముగించుకుందామండి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ యొక్క రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకం నందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమించును. మమ్మల్ని శోధనలకు కీడులకు తేక తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.